ప్రశ్న ప్రశ్నాపత్రం అంటేనే ప్రశ్నల యొక్క సమాహారం. మనం విద్యార్థులు మనం ఏ లక్ష్యాలతోని ఏ ఉద్దేశాలతోని పాఠాన్ని చెప్తామో ఆ లక్ష్యాన్ని ఆ ఉద్దేశాన్ని విద్యార్థులు స్వీకరించిండ్రా లేదా, ఎంతవరకు స్వీకరించిండ్రు, లేదా ఆ ఉద్దేశాలు విద్యార్థులకు చేరే పద్ధతిలో అంటే ఉపాధ్యాయులు చెప్పేటువంటి బోధనా పద్ధతుల్లో ఏమైనా మార్పు చేయడానికి అవకాశం ఉందా, మార్పుల అవసరం ఉందా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం మనం పరీక్షలు నిర్వహిస్తాము. అవి అంతర్ పరీక్షలు, బాహ్య పరీక్షలు అని అనేక రకాలుగా మనం చెప్పుకున్నాం. నికషాలు, మౌఖిక పరీక్షలు, లిఖిత పరీక్షలు ఇవన్నీ చెప్పుకున్నాం. ఏ పరీక్ష నిర్వహించినప్పటికీ అంతర్ పరీక్ష కానీ, బహిర పరీక్ష కానీ, లిఖిత పరీక్ష కానీ, వాగ్రూప పరీక్ష కానీ ఏ పరీక్షలు నిర్వహించినా ప్రశ్నాపత్రం అనేటువంటిది అయితే రాసి ఉంటది, లేకపోతే మౌఖికంగా ఉపాధ్యాయుడి మనస్సులో ఉంటుంది. కాబట్టి ప్రశ్నల యొక్క సమాహారాన్ని ప్రశ్నాపత్రము అని చెప్పేసి అంటారు. దీన్నే ప్రశ్నావళి అని కూడా అని చెప్పేసి అంటారు. ఇంగ్లీష్లో క్వశ్చనైర్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ విద్యార్థుల యొక్క విద్యా స్థాయిని, వాళ్ళు సాధించినటువంటి విద్యా విషయాలలో సాధించినటువంటి ఉపలబ్ధిని తెలుసుకోవడంతో పాటు విద్యార్థుల మానసిక, శారీరక శక్తియుక్తులను మరియు వాళ్ళ యొక్క నైపుణ్యాలను తెలుసుకోవడం కోసం ఈ ప్రశ్నాపత్రాలు రూపొందించబడ్డాయి అనేటువంటి విషయం మనం గ్రహించాలి. తర్వాత బోధనా అభ్యసన ప్రక్రియలో ఉన్న విలువలను, ఆశిస్తున్న ప్రవర్తన మార్పులను అంచనా వేయడం కోసం ఈ ప్రశ్నాపత్రాలు రూపొందించబడతాయి అని చెప్పేసి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. పరీక్షలు ఎందుకు పెడతాము అనేటప్పుడే ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం. పరీక్షల యొక్క రకాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే, కొన్ని పరీక్షలేమో ఉపాధ్యాయ నిర్మితమైనటువంటి పరీక్షలు ఉంటాయి, కొన్ని ఏమో ప్రామాణికమైనటువంటి కొన్ని సంస్థల ద్వారా లేదా వ్యక్తుల సమూహాల ద్వారా ప్రశ్నాపత్రాలు తయారు చేయబడతాయి. ఆ ప్రశ్నాపత్రాల ఆధారంగా మనం పరీక్షలు నిర్వహిస్తూ ఉంటాం. ఏ పరీక్ష నిర్వహించినప్పటికీ పరీక్షల యొక్క దాంట్లో కొన్ని ప్రయోజనాలు ఉంటాయి, కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులను అధిగమించడం కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రశ్నాపత్రాలని తయారు చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లా ప్రశ్నాపత్రాల విషయంలో అనేక రకాలైనటువంటి భావనలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. దీంట్లో మనకి ప్రశ్నాపత్రము అనగానే ఇందాక ప్రశ్నాపత్రాల్లో అనేక రకాలైనటువంటి భావనలు ఉన్నాయి అని చెప్పేసి అన్నాం కదా. దాంట్లోనే ఇందాక మనం చెప్పుకున్నట్టు మౌఖిక పరీక్షలు, లిఖిత పరీక్షలు, నియోజనాలు అంటే ప్రాజెక్టులు, వర్క్షాప్స్కి సంబంధించినటువంటివి, సిద్ధాంత వ్యాసాలు, భాషా పాఠ మతింపు చేసేటువంటి పరీక్షలు, పాఠ్య సంబంధమైనవి మరియు క్షేత్ర సంబంధమైనవి అనేటువంటి అనేక రకాల పరీక్షలు ఉంటాయి. ఈ పరీక్షలు మనకేదో ఆంగ్లేయులు వచ్చిన తర్వాత, నూతన విద్యా విధానం ప్రవేశపెట్టిన తర్వాత మాత్రమే పరీక్షలు ఉన్నాయి, పరీక్షలు జరుగుతున్నాయి అనేటువంటి భావన అవసరం లేదు. మన దేశంలో వేదకాలం నుంచి కూడా పరీక్షలు ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నాయి. ఇప్పుడైతే ఏ విధంగా అయితే ఎగ్జామినేషన్స్ బోర్డ్స్ ఉన్నాయో, ఎగ్జామినేషన్స్ నిర్వహించడం కోసం ప్రత్యేకమైనటువంటి కమిటీలు, ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, అలాగే ప్రాచీన కాలంలో పండిత పరిషత్తులు అనేటువంటివి ఉండేటివి, ఘటికా స్థానాలు అనేటువంటివి ఉండేటివి. అవి ప్రస్తుతం టెస్టింగ్ ఏజెన్సీల లాగా అప్పుడు పనిచేశాయి అని చెప్పేసి మనం అనుకున్నాం, తెలుసుకున్నాం. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నాటికే పాణిని మహర్షి విద్యార్థుల యొక్క ఉచ్చారణ దోషాలు కానీ, వాళ్ళు అందుకుంటున్నటువంటి విధానం కానీ, ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని విద్యార్థులను గ్రూపులుగా చేశారు అనే విషయం కూడా మనం తెలుసుకున్నాం. తర్వాత కాలంలో 1902 సంవత్సరంలో భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ తన నివేదికలో పరీక్షలను పెట్టాలి అనేటువంటి విషయాన్ని చెప్పింది. ఆ పాతకాలంలో ఉన్నటువంటి పరీక్షల్లో ఫ్లెక్సిబిలిటీ లేదు, అదొక రకమైనటువంటి చట్రంలో ఇరుకుతలేదు. అంటే మనం అనుకున్నాం కదా, వ్యక్తినిష్ట కాకుండా విషయనిష్ట ఉండాలి పరీక్షల్లో అని చెప్పేసి, అట్లాంటి నిష్ట చూపించడం కోసం పాత పరీక్షా విధానాలు సరిపోవు, కొత్త పరీక్షా విధానాలు
అవసరము అనేటువంటి విషయాన్ని 1902 నాటి భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ చెప్పిందనమాట. తర్వాత 1913లో విద్యా ప్రణాళికలపై కేంద్ర ప్రభుత్వం ఒక తీర్మానం చేసింది. దాంట్లో పబ్లిక్ పరీక్షలను నిర్వహించాలని చెప్పేసి విద్యా విషయక అభివృద్ధితో పాటు వాళ్ళ యొక్క ప్రవర్తనను, మానసిక శక్తియుక్తుల్ని కూడా అంచనా వేయాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక తీర్మానం చేసింది. తర్వాత వచ్చినటువంటి 1917 హంటర్ కమిషన్ విశ్వవిద్యాలయాల్లో విద్యా బోధన జరగాలి అంటే, విద్యను అభ్యసించాలి అంటే వాళ్లకు ఒక రకమైనటువంటి ప్రవేశ పరీక్ష నిర్వహించాలి. కింది స్థాయి నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి విశ్వవిద్యాలయాల్లో విద్యా బోధన సాధ్యం కాదు. కాబట్టి అర్హులు అయినటువంటి వాళ్ళకు మాత్రమే విశ్వవిద్యాలయంలో ప్రవేశం కల్పించాలని చెప్తూ ఆ ప్రవేశం కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించాలి అని చెప్పేసి హంటర్ కమిషన్ చెప్పడం జరిగింది. తర్వాత 1929 హర్టాగ్ కమిటీ పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థి విశ్వవిద్యాలయం స్థాయి వరకు చేరుకోనికి అవకాశం లేదు. అట్లా చేరుకోవడం కూడా సమంజసం కాదు. ఒకవేళ చేరుకున్న అందరూ అన్ని రకాలైనటువంటి కోర్సులను అభ్యాసం చేయలేరు. కాబట్టి వాళ్ళు ఏ కోర్సులకు ఎలిజిబుల్ ఉంటారో ఆ కోర్సులు చేస్తే వాళ్ళకి ఎటువంటి భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళ యొక్క వ్యక్తిత్వానికి లేదా నైపుణ్యాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించడం ద్వారా ప్రత్యేకమైనటువంటి కోర్సుల్లో ప్రవేశం కల్పించాలి అనేటువంటి విషయం హర్టాగ్ కమిటీ చెప్పింది. తర్వాత 1930 నాటి కేంద్రీయ విద్యా సలహా మండలి, 1937 జాకిర్ హుస్సేన్ కమిటీ, 1938 ఖేర్ కమిటీ, 1944 సార్జెంట్ కమిటీ, 1948 విశ్వవిద్యాలయ విద్యా కమిషన్, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి పరీక్షను నిర్వహించాలి అని చెప్పేసి సాంప్రదాయకమైనటువంటి పద్ధతుల్లో పరీక్షలు పెట్టడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు. అంటే సాంప్రదాయకమైనటువంటి పరీక్షల్ని నిర్వహించడం కోసం వీళ్ళు ప్రయత్నం చేశారు. సాంప్రదాయకంగా పరీక్షలు నిర్వహించాలి అని చెప్పేసి అన్నారు. ఈ సాంప్రదాయక ప్రశ్నాపత్రాలను వీళ్ళు సూచించారు అనేటువంటి విషయం తెలుసుకుంటే, మరి అసలు ఈ సాంప్రదాయక ప్రశ్నాపత్రం అంటే ఏమిటి, ఇది ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని మనం ఒకసారి గమనిద్దాం. ఈ సాంప్రదాయ ప్రశ్నాపత్రము అంటే మనం పాతకాలంలో ఏదైతే అంటే మీరు చిన్న ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు కొంచెం మారింది, నేను చిన్న ఉన్నప్పుడు కూడా మారింది అప్పటికి పరీక్షా విధానము. ఇంకా పాతకాలానికి వెళ్తే కేవలము వ్యాసరూప సమాధానాలు రాసేటువంటి పరీక్షలు మాత్రమే ఉండేటువంటిది. కొన్ని ప్రశ్నల సముదాయం మాత్రమే సంప్రదాయ ప్రశ్నాపత్రం అని చెప్పేసి అంటారు. దీంట్లో విశ్లేషణ శక్తిని, అవగాహన శక్తిని మాత్రమే అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇతరత్ర మనోవైజ్ఞానిక సంబంధించినటువంటి అంశాలను ఈ పరీక్షల్లో జోడించడానికి అవకాశం లేదు అనే విషయం గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ సంప్రదాయ ప్రశ్నాపత్రం అంటే కొన్ని ప్రశ్నల యొక్క సముదాయం మాత్రమే. కొంత సమయం ఇచ్చి కొన్ని ప్రశ్నలకు వ్యాసరూపంగా సమాధానాలు రాయమని చెప్పడం ఈ సంప్రదాయ పద్ధతి. ఈ ప్రశ్నలు కూడా ఒక 3-4 ప్రశ్నాపత్రాలను కనుక మీరు అబ్జర్వ్ చేస్తే తర్వాత ప్రశ్నాపత్రం ఎట్లా వస్తుంది అనేటువంటిది మీకు మీరే అంచనా వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మన పీజీకి ఉన్నటువంటి ప్రశ్నాపత్రం కూడా సంప్రదాయకరమైనటువంటి ప్రశ్నాపత్రమే. కాబట్టి ఆ సంప్రదాయకమైనటువంటి ప్రశ్నాపత్రాల్లో మామూలుగా పరీక్షించేటువంటి భట్టి పట్టినటువంటి అంశాలు లేదా లేఖన ద్వారా వెల్లడించేటువంటి అంశాలు మాత్రమే పరిగణిస్తారు. కాబట్టి విద్యార్థుల యొక్క దాన్ని ఏమంటారు, ధారణా శక్తి లేదా బట్టి పట్టడం లేదా వల్లె వేయడం ఇట్లాంటి శక్తులను మరియు అవి నేర్చుకున్నటువంటి విషయాల్ని లిఖితపూర్వకంగా రాసేటువంటి సామర్థ్యం ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ పరీక్షలు మంచిగా ఉపయోగపడతాయి అనేటువంటి విషయం గుర్తుంచుకోవాలి. తర్వాత అన్ని పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు, కానీ ఐచ్ఛికంగా మనం కొన్ని ప్రశ్నల్ని సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు పీజీలో రాసేటువంటి దాంట్లో కూడా మొదటి సెక్షన్లో 8 ప్రశ్నలు ఇస్తారు.
దాంట్లోంచి మీరు 4 రాయాల్సి వస్తుంది. అంటే 50% మీకు అవకాశం ఉంది. తర్వాత సెకండ్ సెక్షన్‌లో కూడా 10 ప్రశ్నలు ఇస్తారు. మీరు 5 రాయాల్సి వస్తుంది. అంటే దాంట్లో కూడా 50% మీకు అవకాశం ఉన్నది. సమాధానాలు రాయకుండా ఉండడం కోసం. అంటే 50% ప్రశ్నలని మనం ఐచ్ఛికంగా అంటే మన ఇష్టం లేకపోతే రాయొద్దు అనేటువంటి విషయాన్ని చూసినప్పుడు ఒక 50% సిలబస్ చదవకున్నా సరే అనేటువంటి ఒక లోపం కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దీంట్లో ఈ లోపం కారణంగా విద్యార్థి ఆ సిలబస్ పూర్తిగా చదివాడా లేదా అని అంచనా వేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి దాంట్లో ప్రామాణికత లోపించింది అని చెప్పేసి అంటారు. తర్వాత ఈ ప్రశ్నలకు జవాబులు రాసేటప్పుడు ఇప్పుడు మీరు 10 మార్కుల ప్రశ్నలు ఉన్నాయి. 10 మార్కుల ప్రశ్నలకు జవాబులు రాసేటప్పుడు 3 పేజీలు, 4 పేజీలు, 5 పేజీలు రాస్తా ఉంటారు. మామూలుగా 4 పేజీలు పెద్ద ప్రశ్నలు, 2 పేజీలు చిన్న ప్రశ్నలు రాస్తే మీకు ఇచ్చిన బుక్లెట్ నిండుతుంది. ఇది మామూలుగా మీరు మొదటి సంవత్సరంలో కూడా చూసి ఉంటారు. అంటే ఇచ్చిన ప్రశ్నలు, ఇచ్చిన బుక్లెట్ డివైడ్ చేసుకొని మొత్తం బుక్లెట్ నింపాలి. ఇప్పుడు మీకు అడిషనల్స్ ఇవ్వరు, ఆ విషయం తెలుసు కదమ్మా. అడిషనల్స్ ఇవ్వరు కాబట్టి ఇచ్చిన బుక్లెట్లోనే మీరు అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఆ బుక్లెట్ నింపినరా లేదా అనేటువంటిది కూడా పేపర్ వాల్యూ చేసేటువంటి వాళ్ళకి, మూల్యాంకనం చేసేటువంటి వాళ్ళకి ఒక దాన్ని ఏమంటారు ఆలోచన వస్తే గనక 3 పేజీలు ప్రశ్నలు రాసిండ్రు, 4 పేజీలు జవాబు రాసిండ్రు అంటే ఈయన బాగా చదివినట్టు లెక్క అని ఒక గుడ్డి సూత్రం గనక పెట్టుకొని ఉంటే అది ప్రామాణికత కాదు. చిన్న జవాబు ఉన్నది, రాయాల్సినటువంటి అన్ని అంశాలు రాసిండ్రు, చిన్నగా రాసే అలవాటు ఉంది, పొందికగా చిన్నగా ఒకటే పేజీలో పెద్ద మ్యాటర్ని రాసేటువంటి అవకాశం ఉన్నది. అప్పుడు పేజీలు నింపలేదు కదా అని మార్కులు తక్కువ వేసే అవకాశం ఉంటుంది. కొందరేమో అంశాలు ఏం లేకుండా సోది రాసే అలవాటు ఉంటుంది, పెద్ద అక్షరాలు రాసే అలవాటు ఉంటుంది. కొందరు చూస్తుంటే ఇప్పుడు మీకంటే గీతల క్వశ్చన్ పేపర్ ఇస్తున్నారు, ఆన్సర్ షీట్ ఇస్తున్నారు కాబట్టి ఇబ్బంది లేదు. గతంలో ఇప్పుడు 10వ తరగతి వాళ్ళకు కూడా ప్లెయిన్ పేపర్స్ ఇస్తారు. ప్లెయిన్ పేపర్స్ ఇస్తే ఒక్కో పేపర్లో 10 లైన్లు 12 లైన్లు రాసి ఊరుకునే. అందుకని ఒక నియమం పెట్టారు, 18 లైన్లు మినిమం రాయాలి అని చెప్పేసి. ఇట్లా పేపర్లు నింపితేనే మార్కులు వస్తాయి అనేటువంటి ఒక ఆలోచన ఉండే అవకాశం ఉన్నది సాంప్రదాయిక ప్రశ్నపత్రంలో. కాబట్టి అలా రాసినటువంటి వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చి, నిజంగా చదివి కష్టపడి చిన్నగా రాసినటువంటి వాళ్ళకి తక్కువ మార్కులు వస్తే దీన్ని విశ్వసనీయత లేకపోవడం అని చెప్పేసి భావించవచ్చు. అట్లానే పేపర్ మూల్యాంకనం చేసేటప్పుడు, పేపర్లు దిద్దేటప్పుడు కనుక ఆ వ్యక్తి ఎవరైతే పేపర్ కరెక్షన్ చేస్తుంటారో ఆ వ్యక్తి మూడు మంచిగా లేదనుకోండి, ఇంట్లో గొడవ అయింది లేదా చుట్టుపక్కల వాళ్ళతో గొడవ అయింది, ఆ గొడవ మనస్తత్వంతో పేపర్ వాల్యూ చేస్తూ ఉంటే ఆయన వ్యక్తిగతమైనటువంటి మానసిక స్థితి ఈ పేపర్లు దిద్దే దాని మీద పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మానసిక స్థితిలో పేపర్లు వాల్యూ చేస్తున్నప్పుడు మార్కులు తక్కువ వచ్చే అవకాశం ఉంది. దాని కారణంగా విశ్వసనీయత కానీ ప్రామాణికత కానీ లోపిస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. తర్వాత ముందు ఒక పేపర్ దిద్దారు, ఒక పేపర్ మంచిగా చదువుతూ వాల్యూ చేస్తుంటే ఆయన ఏమి రాయలేదనుకోండి, అంటే ఆ అమ్మాయి కానీ అతడు కానీ ఒక పేపర్ వాల్యూ చేస్తున్నప్పుడు ఏమీ రాయలేదు, రాయకపోతే నెక్స్ట్ పేపర్ దిద్దేటప్పుడు కూడా వీళ్ళు కూడా గంతే రాయకపోవచ్చు అని చెప్పేసి తక్కువ మార్కులు వేసే అవకాశం ఉంటుంది. లేకపోతే ముందు పేపర్ చాలా మంచిగా అందంగా రాసిండు, సబ్జెక్ట్ మంచిగా రాసిండు, దాని ప్రభావం తర్వాత దిద్దే ఇతను కూడా మంచిగానే రాయొచ్చు, ఈ అమ్మాయి కూడా బాగానే రాయొచ్చు అనేటువంటి ఆలోచనతో ఎక్కువ మార్కులు పడ్డాయి. అంటే మార్కులు తక్కువ పడ్డా ఎక్కువ పడ్డా అది ప్రామాణికతకు సంబంధించినటువంటి విషయం కాబట్టి అది లోపించే అవకాశం ఉంది. ఇంకొకటి సబ్జెక్ట్ ఏం లేకపోయినా అందమైన చేతి రాత ఉందనుకోండి, మంచి మార్కులు పడే అవకాశం ఉంది. సబ్జెక్ట్ ఉన్నప్పటికీ అందమైన చేతి రాత లేదనుకోండి, అక్షర దోషాలు ఎక్కువ ఉన్నాయనుకోండి, సబ్జెక్ట్ ఉంది బట్ అక్షర దోషాలు ఉన్నాయి, అట్లాంటప్పుడు తక్కువ మార్కులు పడే అవకాశం. ఇవన్నీ ప్రభావాలు సాంప్రదాయకమైనటువంటి ప్రశ్నాపత్రంలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇది అసంపూర్ణమైనటువంటి పద్ధతి అని చెప్పేసి అన్ని రకాలైనటువంటి నైపుణ్యాలు లేదా సామర్థ్యాలను ఈ ప్రశ్నాపత్రం ద్వారా మనము దాన్ని ఏమంటారు అంచనా వేయలేము, మదింపు చేయలేము. కాబట్టి ఇది అసంపూర్ణ పద్ధతి అని చెప్పేసి అంటారు. మరి ఈ సంప్రదాయ పద్ధతి కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా దీనివల్ల ఉపయోగాలు ఏంటి? కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని దశాబ్దాల పాటు, వందలు కాదు
దశాబ్దాల పాటు ఈ ప్రశ్నాపత్రం కొనసాగుతుంది. ఇప్పటికీ కూడా సాంప్రదాయిక పద్ధతిలో మనం ప్రశ్నలు వ్యాసరూప సమాధానాల ప్రశ్నల్ని అడుగుతూ ఉన్నాము. దానికి సంబంధించిన మార్కులు వేస్తూ ఉన్నాము. దాంతోనే ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాము. పై చదువులు చదువుతూ ఉన్నాం. ఏం ఉపయోగాలు లేకపోతే అసలు ఈ ప్రశ్నాపత్రాలని పెట్టారు కదా, మరి దీనికి ఉన్నటువంటి ఉపయోగాలు ఏమిటి అని ఆలోచిస్తే, ఇది ఈ ప్రశ్నాపత్రం తయారు చేయడం సులభము, జవాబులు రాయించడము సులభం. కాబట్టి సాంప్రదాయకమైనటువంటి ప్రశ్నాపత్రం యొక్క ప్రశ్నాపత్రంతో పరీక్ష నిర్వహించడం అనేటువంటిది సులభమైనటువంటిది. ఒక ఉపాధ్యాయుడు కూర్చొని ఒక 10 ప్రశ్నలు రాసేసి వీళ్ళు ఏవైనా 5 మీరు రాయండి అని చెప్పేసి పంపించేస్తే అయిపోయా. మిగతా అందరూ దాన్నే పరీక్ష నిర్వహించి ఫలితాలను ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రశ్నాపత్రం ద్వారా పరీక్ష నిర్వహించడం అనేటువంటిది సులభము అనేటువంటి విషయం గమనించాలి. ఇది తార్కికమైనటువంటి కార్యకారణ సంబంధించినటువంటి రూపణకు సంబంధించినటువంటి సృజనాత్మక శక్తులను ఇది అంచనా వేస్తుంది. ఇందాకనే చెప్పినాం, మన యొక్క విశ్లేషణ శక్తిని ఇది అంచనా వేస్తుంది. ఒక విషయాన్ని వివరించేటువంటి శక్తిని అంచనా వేస్తుంది. ఒక అంశాన్ని సంశ్లేషపరచడం అంటే సంక్షిప్తీకరించడం, ఇటువంటి శక్తిని కూడా ఈ సమాధానాలు, ఈ ప్రశ్నలు అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థి ఎంతవరకు తార్కికంగా ఆలోచిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనము ఈ ప్రశ్నాపత్రం ద్వారా అంచనా వేయవచ్చు. అట్లానే మామూలు ప్రశ్నాపత్రము తయారు చేయడానికి, ప్రింట్ చేయడానికి, దాన్ని ప్రిజర్వ్ చేయడానికి, ఎగ్జామ్ సెంటర్లకు తీసుకుపోవడానికి కొంత టెక్నికల్గా అవసరం ఉంటుంది. కానీ సంప్రదాయ ప్రశ్నాపత్రానికి అంత అవసరం లేదు. కాబట్టి సమయము మరియు డబ్బు ఇవి రెండు కూడా పొదుపు చేసేయడానికి అవకాశం ఉంటుంది. వృధా కావు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. నిర్వహణ సులభము, ఖర్చు తక్కువ, సమయం కూడా తక్కువ తీసుకుంటుంది. 100 మార్కులకు సంబంధించిన ప్రశ్నల్లో మీరు 10 ప్రశ్నలు ఇచ్చి ఒక్కో ప్రశ్నకి 20 మార్కులు ఇస్తే 5 జవాబుల్లో 100 మార్కులు చేయొచ్చు. అదే 100 మార్కులకు మీరు ఆబ్జెక్టివ్ టైప్ ఇచ్చి చూడండి ఎంత కష్టం అవుతుంది క్వశ్చన్ పేపర్ తయారు చేసేటువంటి వాళ్ళకి. వాళ్ళ సమయము చాలా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ అన్ని ప్రశ్నల్ని ప్రింట్ చేయాలంటే ప్రింటింగ్ ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇట్లా ఖర్చు ప్లస్ మరియు సమయం ఇవి రెండు కూడా మనకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ప్రశ్నల్లో సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ని అంచనా వేయవచ్చు. అంటే ఒక సమస్యనిచ్చి దీనిపైన నీ విశ్లేషణ ఏంది, ఈ సమస్యను పరిష్కరించడానికి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అని ఒక ప్రశ్న ఇస్తే ఆయన 2-3 పేజీలు ఆన్సర్ రాసేస్తాడు. కాబట్టి అట్లా సమస్య పరిష్కార శక్తిని, అట్లనే లెక్కలు, మ్యాథ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటువంటి శక్తిని, ఆ విద్యార్థిలో ఉన్నటువంటి భావ వ్యక్తీకరణ, ముఖ్యంగా లిఖిత భావ వ్యక్తీకరణ, భాషా సామర్థ్యాల్ని ఈ ప్రశ్నాపత్రం ద్వారా మనం అంచనా వేయవచ్చు అనేటువంటి విషయం గమనించాలి. ఈ ప్రశ్నాపత్రానికి ఇందాక కొన్ని పరిమితులు చెప్పుకున్నాం, మరి ఇంకొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఈ ప్రశ్నలు మనం కంఠతా పట్టినవి, కంఠస్థం చేసినవి, బట్టి పట్టిన అంశాలు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి బట్టి పట్టడానికి విద్యార్థులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, వల్లె వేస్తారు. టీచర్స్ కూడా విషయ పరిజ్ఞానం కంటే ప్రశ్నల్ని కంఠస్థం చేసిందా లేదా జవాబుల్ని అనేటువంటి విషయం మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తారు. కాబట్టి విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం తక్కువగా ఉండే అవకాశం ఉంది. తర్వాత ఈ ప్రశ్నాపత్రానికి పరీక్ష లక్షణాలు అంతగా వర్తించవు. మనం ఏదైతే నిర్దిష్టంగా ఉండాలి, నిర్దుష్టంగా ఉండాలి, అన్ని నైపుణ్యాలను దాన్ని ఏమంటారు పరీక్షించాలి, మానసిక స్థితిని కూడా ఇది పరీక్షించాలి అనేటువంటి కొన్ని లక్షణాలు మనం ప్రశ్నాపత్రానికి చెప్పుకున్నాం. ఆ లక్షణాలన్నీ ఈ సంప్రదాయ ప్రశ్నాపత్రంలో ఉండే అవకాశం ఉండదు. ఇందాక చెప్పుకున్నాం, ఈ మదింపు విషయంలో ఆత్మనిష్టత ఉంటుంది. అంటే వాల్యూ చేసేటువంటి వ్యక్తి యొక్క మానసిక స్థితి ఆ ప్రశ్నలకు సమాధానాలకు వేసినటువంటి మార్కుల పైన ఉంటుంది. కాబట్టి ఇది ఆత్మనిష్టకు అవకాశం ఉంది. ఇది పెద్ద లోపంగా మనం పరిగణించాలి. తర్వాత పరీక్షకు అపేక్షలు, నిరపేక్షలు సమాధానాలకు విలువ కట్టేయడాన్ని ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకి మీరు పరీక్షల్లో కొందరు రాస్తూ ఉంటారు,
జై శ్రీరామ్ అని చెప్పేసి ఓం గుర్తు పెట్టేసి శిలువ గుర్తు పెట్టేసి 786 అని రాసి లేకపోతే ఓ దీపం దించి అట్లా ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. లాస్ట్కు మిగతా ఏదో మా బావ నన్ను పెళ్లి చేసుకోండి అంటున్నాడు, నా భర్త చనిపోయాడు, ఇట్లాంటి వాక్యాలు కూడా రాసేకి అవకాశం ఉంటుంది. ఇవి చదివినటువంటి ఉపాధ్యాయుడు లేదా పేపర్ వాల్యూ చేసేటువంటి వ్యక్తి ఆ ప్రభావానికి లోను కాకుండా ఉంటేనే ఆ జవాబు పత్రము సరిగ్గా మదింపు చేసినట్టు అవుతుంది. అట్లా కాకుండా ఆ రాసినటువంటి అంశాలకు ప్రభావితమై కరుణార్థ హృదయము దయార్థ హృదయంతో ఉండి ఏం రాయకున్నా అయ్యో పాపం ఈమె పాస్ అయితే వాళ్ళ బావ పెళ్లి చేసుకుంటాడట, అయ్యో పాపం భర్త చనిపోయింది ఎట్లా బతుకుతుందో అని చెప్పేసి, లేకపోతే ఆయన లవ్వరు ఈయనను పెళ్లి చేసుకొని అంటుంది, ఇట్లాంటి కథలు చాలా వస్తూ ఉంటాయి పేపర్లలో. అది రాకూడదు. కొంతమంది నాట్లాంటి వాళ్ళు ఉన్నారంటే ఆ ఉన్నదాన్ని కూడా బాగా స్పష్టంగా చూసేసి ఏమాత్రం అవకాశం ఉన్నా ఫెయిల్ చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి పిచ్చి పిచ్చి కథలు రాయకుండా ఉండాలి. ఒకవేళ రాసినా కూడా అంటే రాస్తే గనక పేపర్ వాల్యూ చేసే వ్యక్తి వీటి విషయంలో ప్రభావితం కావద్దు, అదాన్ని పట్టించుకోవద్దు అనేటువంటి విషయం గమనించాలి. పట్టించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అదొక పరిమితిగా చెప్తూ ఉంటారు. కాబట్టి పీజీ స్థాయిలో ఇట్లాంటి కథలు రాయడం అనేటువంటిది అసలు మంచి విషయం కాదు. అట్లాంటి దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. తర్వాత ఒకవేళ ఎవరన్నా తెలియక రాసినా వాటిని పట్టించుకోకుండా మిగతా ప్రశ్న జవాబుల్ని సరైన పద్ధతిలో మూల్యాంకనం చేయాలి. అట్లా చేసేయడానికి ఇక్కడ అవకాశం తక్కువ ఉంటది అనేటువంటి విషయం గమనించాలి. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్. కొద్దిమంది ఫోన్ నెంబర్ రాయడం, నెక్స్ట్ 500 రూపీస్ నోట్స్ దానికి పిన్ కొట్టి ఇవ్వడం, ఇవి కూడా చేస్తారు సార్ కొద్దిమంది. అంటే ప్రస్తుతము మీకు తెలుసో లేదో మీ పేపర్లు దిద్దే వాళ్ళ దగ్గరికి రావు, ఆన్లైన్లో స్కాన్ చేసి పెడతారు. కాబట్టి ఆన్లైన్లోనే వస్తాయి. మీరు ఫోన్ నంబర్ రాసినా పైసలు పెట్టినా ఏం చేసినా కూడా అవి సెంటర్కే పరిమితం అయిపోతాయి. అట్లాంటి పిచ్చి పనులు ఏమి చేయొద్దు అని చెప్పేసి అంటున్నా. అట్లా చేయకూడదు కూడా, దాన్ని ఎంకరేజ్ చేయరు యూనివర్సిటీ వాళ్ళు కూడా. ఇప్పుడు ఉన్నటువంటి రూల్స్ ప్రకారం అట్లాంటి పని ఎవరైనా చేస్తే అంటే మన వ్యక్తిగతమైనటువంటి విషయాలు తెలిసేలాగా ఏవైనా ప్రశ్న అంటే ఆన్సర్ షీట్ మీద రాస్తే గనక డిబార్ చేయడానికి అవకాశం ఉన్నది. అట్లా అందరూ కూడా లిబరల్ గా ఉంటారు కాబట్టి ఎవరు డిబార్ ఇంతవరకు చేయలేదని అనుకుంటా. నేను చేసిండవచ్చు, కానీ పైసలు పెట్టడం కానీ ఫోన్ నంబరు రాయడం కానీ మీరు నాకు కాల్ చేయండి మీ అకౌంట్ నంబరు పంపించండి మేము మీకు డబ్బులు వేస్తాము అని కానీ ఇట్లా రాసిన దాంట్లో డిబార్ మొత్తం ఆ వ్యక్తిని పూర్తిగా ఆ కోర్సు నుంచి డిబార్ చేయడానికి అవకాశం ఉంటుంది. చట్టపరంగా తీసుకుంటే కనుక డిబార్ చేయవచ్చు. ఓకేనా? కాబట్టి అట్లాంటి పనులు ఏం చేయకండి. కొంతమంది తెలియక చేసినా అది కరెక్ట్ పద్ధతి కాదు. పేపర్ వాల్యూ చేసే వాళ్ళ దగ్గరికి మాత్రం అవి పోవు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు గత 3 సంవత్సరాలుగా పేపర్లు ఆన్లైన్ వాల్యుయేషనే జరుగుతుంది. ఆన్ స్క్రీన్ వాల్యుయేషన్ అంటారు. వాళ్ళు స్కానింగ్ చేస్తారు, స్కానింగ్ చేసిన తర్వాత దాన్ని అప్లోడ్ చేస్తారు. కాబట్టి ఒకవేళ మీరు అట్లా డబ్బులు పెడితే స్కాన్ చేసేటువంటి ఆ కింది స్థాయి ఉద్యోగుల దగ్గరనే ఆగిపోతుంది, అది పైదాకా రాదు. రావాలని నేనేం కోరుకోవట్లేదు. కాబట్టి అవన్నీ రాయొద్దు, తప్పు. మీరు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పాలి. ఓకేనా? అట్లనే ఇందాక నేను చెప్పినట్టు జై శ్రీరామ్ అని, ఓము, శిలువ, 786, క్రాస్, అర్ధచంద్రాకారము ఇవన్నీ ఏవి పెట్టినా కూడా ఆ ప్రభావాలు వాల్యుయేషన్ పైన ఉండకూడదు. ఓకేనా? ఎవరైనా స్ట్రిక్ట్ ఆఫీసర్ కనుక స్ట్రిక్ట్ వాల్యుయేషన్ చేసేటువంటి వాళ్ళు కనుక చూస్తే డిబార్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే దానివల్ల నెగటివే తప్ప పాజిటివ్ ఏమాత్రము లేదు. ఇది ఒక విషయం. ఇక్కడ ఈ సాంప్రదాయిక ప్రశ్నాపత్రంలో పరిమితులలో ఇంకొకటి మానసిక స్థితి, ఉద్వేగాలు రెండు కారణమవుతుంది. ఇక్కడ మానసిక స్థితి ఇందాక మనము వాల్యుయేటర్కు సంబంధించినటువంటి మానసిక స్థితి, వాళ్ళ యొక్క ఉద్వేగాన్ని గురించి తెలుసుకున్నాం. కానీ ఇక్కడ బాగా చదువుతాడు అబ్బాయి లేదా అమ్మాయి, బాగా చదివింది, మంచిగా పరీక్షకు ప్రిపేర్ అయింది, వచ్చే ముందు
ఎవడికో ఒకడికి ఆ స్కూటరు ఆటోను యాక్సిడెంట్ అయింది, లేకపోతే ఏదో న్యూస్ తెలిసింది, ఎక్కడో ఏదో జరిగింది అని చెప్పేసి ఆ ఆలోచనలో ఉండి వీళ్ళ యొక్క నైపుణ్యాన్ని, వ్యక్తీకరణ నైపుణ్యాన్ని ప్రదర్శించలేకపోయింది, రాయాల్సినంత సమాధానాలు రాయలేకపోయింది. ఇది కూడా మానసిక స్థితి కారణంగా వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పూర్తిగా అంచనా వేయలేకపోయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్వేగాలు కావచ్చు, మానసిక స్థితి కావచ్చు, బయట పరిస్థితులు కావచ్చు. ఇప్పుడు ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం మనం, ఆన్సర్ షీట్ ఇచ్చినాము, క్వశ్చన్ పేపర్ ఇచ్చినాము అంటే ఇన్విజిలేటర్స్ చాలా సైలెంట్గా ఉండాల్సిన అవసరం ఉన్నది. కానీ చాలా సందర్భాల్లో ఇన్విజిలేటర్స్ ఏం చేస్తారంటే పక్క రూమ్ ఇన్విజిలేటర్, ఈ ఇన్విజిలేటర్ ఇద్దరు కలిసి ఆ కిటికీ దగ్గర నిలబడి ముచ్చట్లు పెట్టే అవకాశం. ఆ ముచ్చట్ల పైన ఈ ఎగ్జామ్ రాసేటువంటి వాళ్ళు, అంటే ముఖ్యంగా ఈ సాంప్రదాయిక ప్రశ్నాపత్రంతో ఎగ్జామ్ రాసేటువంటి వాళ్ళు వ్యాస రూపంగా జవాబులు రాయాలి కాబట్టి వాళ్ళ ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత సిన్సియర్గా కొంతమంది ఇన్విజిలేటర్లు ముచ్చట పెట్టారు, కానీ గడికొకసారి వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఏమైనా చిట్టీలు ఉన్నాయా, ఎంతవరకు రాసిండ్రు, పక్కోళ్ళని చూస్తున్నావా, సిట్ రైట్, సైలెన్స్, ఇట్లా అరుస్తూ ఉంటారు. అంటే అది వాళ్ళ డ్యూటీలో భాగమైనప్పటికీ శబ్దం అయితేనే ఆ మాటలు ఉపయోగించాలి, అవసరం అనుకుంటేనే దగ్గరకు దాకా వచ్చి పేపర్ను చూడాలి తప్ప ఏదో అనుమానం ఉంది అని చెప్పేసి నేను ఫుల్ స్ట్రిక్ట్ ఇన్విజిలేటర్ అని చెప్పేసి ఇట్లాంటి ప్రయత్నాలు చేసిన కారణంగా కూడా ఆలోచన ఫ్లో అనేటువంటి ఆలోచన సరళి అనే ఆలోచన సరళి ఆలోచన ఇక్కడ కుంటుపడడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితులు ఇవి కూడా ఉద్వేగాల్ని కలిగించేటువంటి అంశాలు ఉంటాయి. ఏదో రాజకీయ సమస్యలు కావచ్చు, సినిమా సమస్యలు కావచ్చు, ఏమైనా అంటే విద్యార్థి యొక్క లేఖన నైపుణ్యం పైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. తద్వారా వాళ్ళకి సంబంధించిన పూర్తి స్థాయి మదింపు జరగదు. ఇది ఒక పరిమితి. తర్వాత వైయక్తికమైనటువంటి అభిప్రాయాలు మూల్య నిర్ధారణలో ప్రభావితం చూపుతాయి, ఇందాక చెప్పినాం. తర్వాత వేగం లేని విద్యార్థులు, కొందరు మంచిగా రాయాలి అని చెప్పేసి అనుకుంటారు, అందంగా రాస్తుంటారు, చాలా చక్కగా రాస్తుంటారు, కానీ వాళ్ళకి వేగం ఉండదు. ఇట్లా ఆలోచించి ఒక సెంటెన్స్ ఫామ్ చేసుకొని తర్వాత వాళ్ళు ప్రశ్నకు జవాబు రాసే ప్రయత్నంలో వేగం తక్కువైతుంది. మనకి ఇచ్చిన సమయంలో అన్ని ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది కాబట్టి వేగం లేని వాళ్ళకి, అక్షరాలు గుండ్రగా రాని వాళ్ళకి ఇదొక ఆటంకంగా వచ్చే అవకాశం ఉంది. ఒకే ప్రభావితం మార్కులు వేయడము అంటే చెప్పిన ఇందాక, మంచి పేపరు వాల్యూ చేసిన తర్వాత వచ్చేటువంటి పేపర్కు అదే రకంగా వాల్యూ చేయడం, ఒక చెడ్డ పేపర్ వాల్యూ చేసిన తర్వాత అదే రకంగా ఇంకో పేపర్ని వాల్యూ చేయడం, అంటే ముందు పేపర్ వాల్యూ చేసిన దాని యొక్క ప్రభావం తర్వాత పేపర్ వాల్యూ పైన ఉండడం అనేటువంటిది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. తర్వాత చాలా మటుకు ఒకే రకమైనటువంటి ప్రశ్నలు ఇస్తాం కాబట్టి చాలా మంది విద్యార్థుల యొక్క సమాధానాలు పోలికగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. అది అనుకోకుండా జరగవచ్చు, లేదా అనివార్య అంటే కొన్ని అవాంఛనీయమైనటువంటి పరిస్థితులు, అంటే చీటింగ్ చేయడం కానీ, పక్కోళ్ళ దాంట్లో చూసి రాయడం కానీ, ఇంకేదన్నా ద్వారా కూడా ఇది జరగడానికి అవకాశం ఉంటుంది. సమాధానాల యొక్క నిడివి మార్కుల కేటాయింపును ప్రభావితం చేస్తుంది. నిడివి అంటే 4 పేజీలు రాస్తేనే 10 మార్కులు వేయాలి, 3 పేజీలు రాస్తే 6 మార్కులే వేయాలి, 2 మార్కులు రాస్తే 4 మార్కులు, 2 పేజీలు రాస్తే 4 మార్కులే వేయాలి. ఇట్లా ఒక మైండ్లో సెట్ చేసుకొని కనుక వాల్యుయేటర్ ఉంటే కనుక నిజంగా మంచిగా ఆన్సర్ రాసి చిన్నగా సంక్షిప్తంగా ఆన్సర్ రాసినటువంటి వాళ్ళకి అన్యాయం జరిగే అవకాశం ఉన్నది. సోది రాసేటువంటి వాళ్ళకి దాన్ని ఏమంటారు, ఎక్కువ ఉపయోగము జరిగేటువంటి అవకాశం, ఉపయోగం అని కాదు, అనవసరంగా ఎక్కువ మార్కులు పడ్డే అవకాశము దీంట్లో ఉంటుంది. కాబట్టి ఒక 2-3 క్వశ్చన్ పేపర్స్ని కనుక పరిశీలిస్తే, మోడల్ పేపర్స్ని కనుక చూస్తే నెక్స్ట్ ఎట్లా ప్రశ్నలు రావచ్చో చూసి ఆ ప్రశ్నల్ని మాత్రమే బట్టి మీరు అడుగుతారు కదా అందరినీ, ఇంపార్టెంట్ ప్రశ్నలు ఏమున్నాయి సార్, ఇంపార్టెంట్ ప్రశ్నలు ఏమున్నాయి, అట్లాంటి కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల్ని చదివి ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్లో మంచి మార్కులు సంపాదించడం కూడా ఈ ప్రశ్నాపత్రం ద్వారా సాధ్యమవుతుంది. కాబట్టి సగం పాఠ్యాంశాలు మాత్రమే చదివి ఎక్కువ మార్కులు సంపాదించడము, తర్వాత పేపర్ లీక్ కావడము, సమాధానాలు రాయడంలో అవాంఛనీయ పద్ధతులను అవలంబించడం, ఇట్లాంటివి కూడా ఈ సంప్రదాయ పద్ధతిలో ఉన్నటువంటి లోపాలుగా మనం గ్రహించాలి.
తర్వాత సంప్రదాయ ప్రశ్నాపత్రంలో ఈ లోపాలు ఇందాక మనం చూసినాం కదా, దీంట్లో ఆ లోపాలు ఉండకూడదు అంటే ఏం చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే అన్ని పాఠాల నుంచి ప్రశ్నలు ఇవ్వాలి. ఇంతకుముందు కూడా అన్ని పాఠాల నుంచి ఇచ్చిన 10 ప్రశ్నలు ఒకేసారి ఇచ్చి దాంట్లోకి వెళ్ళి 5 ప్రశ్నలకు సమాధానాలు రాయండి అంటున్నాం. 8 ప్రశ్నలు ఒకటేసారి ఇచ్చి దాంట్లోకి వెళ్ళి రాయమని చెప్పేసి అంటున్నాం. అట్లా కాకుండా ఒక యూనిట్ నుంచి 2 ప్రశ్నలు ఇచ్చి ఏదైనా ఒక ప్రశ్నకు సమాధానం రాయాలి. అంటే ఇంటర్నల్ చాయిస్ అన్నమాట, అంతర్గత ఐచ్ఛికతను చూయిస్తే గనక అన్ని యూనిట్లను వాళ్ళు చదవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా మనం అవకాశం అసలు ఇవ్వకుండా ఉండడం ఒక పద్ధతి. అవకాశం ఇచ్చినా ఇంటర్నల్ చాయిస్ గనక ఇస్తే 2 ప్రశ్నలు ఇచ్చి ఒకటి రాయమనాలి, 2 ప్రశ్నలు ఇచ్చి ఒకటి రాయమనాలి, 2 ప్రశ్నలు ఇచ్చి ఒకటి రాయమనాలి. అవన్నీ ఒక్కొక్క యూనిట్ నుంచి ఇస్తే గనక అన్ని యూనిట్లను సమానంగా చదవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వ్యక్తి నిష్ఠ తగ్గించేందుకు అంటే ఇందాక అనుకున్నాం కదా, ప్రభావం ఉంటుంది, మానసిక ప్రభావము, బయట వ్యక్తుల ఒత్తిడి, ఇట్లాంటివన్నీ ఉంటాయి అనుకున్నాం. అట్లా ఉండకుండా ఉండడం కోసము కీ పేపర్ ఇవ్వాలి. ఏ పాయింట్స్ రాస్తే ఎన్ని మార్కులు ఇవ్వాలి అనేటువంటిది ఇస్తే గనక కీ పేపర్ మాదిరి ప్రశ్న జవాబులు ఇట్లా ఉండాలి, ఈ పాయింట్కి ఇన్ని మార్కులు, ఈ పాయింట్కి ఇన్ని మార్కులు, ఈ పాయింట్కి ఇన్ని మార్కులు అని 10th క్లాస్ ఇంటర్మీడియట్ పేపర్లు దిద్దేటప్పుడు కీ ఇస్తారు. డిగ్రీ పీజీల్లో తర్వాత రీవాల్యుయేషన్ కానీ సెకండ్ వాల్యుయేషన్ కానీ ఉంటాయి కాబట్టి కీ ఇవ్వరు. కానీ కీ ఇస్తే గనక చాలా ఉపయోగం ఉంటుంది. ఈ వ్యక్తి నిష్ఠ యొక్క ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది. తర్వాత సమాధానాల యొక్క నిడివిని, తర్వాత ఎంపిక అవకాశాన్ని నియంత్రించాలి లేదా తగ్గించాలి అని చెప్పేసి అన్నారు. కంపల్సరీ 30 వాక్యాల్లో రాయండి, 10 వాక్యాల్లో రాయండి, 1000 పదాల్లో రాయండి, 100 పదాల్లో రాయండి. ఇట్లాంటి నిడివిని నియంత్రిస్తూ ఉంటుంది. 10 మార్కుల ప్రశ్న ఉంది, 3 పేజీల్లో రాయండి అనకుండా 30 వాక్యాల్లో రాయండి, 20 వాక్యాల్లో రాయండి, 20 వాక్యాలకు మించకుండా రాయండి. ఇట్లాంటి నియంత్రించిన కారణంగా ఆ సమాధానం యొక్క నిడివి కూడా 30 వాక్యాలు రాయాలి, నువ్వు చిన్నగా రాసినా పెద్దగా రాసినా 30 వాక్యాలు ఉండేటట్టుగా చూసుకొని రాస్తాడు కాబట్టి కొంచెం దాని యొక్క ప్రభావము తగ్గే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రశ్నల నిర్మాణం స్పష్టంగా, ఆశిస్తున్న సమాధానాలు మాత్రమే వచ్చే విధంగా రూపొందించాలి. ఏదో సంప్రదాయ ప్రశ్నాపత్రం గురించి రాయండి అన్నాం అనుకోండి, సంప్రదాయ ప్రశ్నాపత్రం గురించి రాయండి అంటే ఏవేవో రాస్తా ఉంటాడు. అట్లా కాకుండా సంప్రదాయ ప్రశ్నాపత్రంలో ఉన్న లోపాలను తెలిపి నివారణ కోసం తీసుకునే జాగ్రత్తలను రాయండి అన్నారు. అప్పుడు సంప్రదాయ ప్రశ్నాపత్రం గురించి రాస్తాడు, దాంట్లో ఉన్న లోపాల గురించి రాస్తాడు, దానిలో రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు రాస్తాడు. అంటే ప్రశ్న ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇయ్యాల. ఆ ప్రశ్నలు మనం ఏదైతే ఆశిస్తున్న సామర్థ్యాలు పరీక్షించాలనుకుంటున్నామో ఆ సామర్థ్యాలనే పొందే విధంగా ప్రశ్నలు ఉంటే మంచిది. కాబట్టి దీన్ని ప్రశ్నల యొక్క నిర్మాణం అనేటువంటి జాగ్రత్తగా చేయాలి. తర్వాత సమాచారం కాకుండా వివరణను కోరే ప్రశ్నలు ఉండాలి. ఈ లోపాన్ని ఫలానా లోపాన్ని నివారించడం కోసం నువ్వేం చేస్తావు, చిన్న ప్రశ్న ఉందనుకోండి, 2 మార్కుల ప్రశ్న, 4 మార్కుల ప్రశ్న ఉందనుకోండి, సంప్రదాయ ప్రశ్నాపత్రంలో వ్యక్తి నిష్ఠను తగ్గించడానికి నువ్వేం చేస్తావు, ఏం చేయాలో సూచనలు ఇవ్వండి, దీన్ని నిర్మూలించడం కోసం జాగ్రత్తలు ఏమి పాటించాలి. ఇట్లా ఇస్తే సూటిగా మనం ప్రశ్నను అడిగినట్టు వాళ్ళం అవుతాము. ఆ ఒక్కదానికి మాత్రమే ఆయన సమాధానం ఇస్తాడు కాబట్టి వివరణను, ఆ ప్రశ్నల గురించి అర్థం చేసుకుంటేనే ఆ ప్రశ్నకు జవాబు ఇస్తాడు కాబట్టి వివరణను ఇవ్వాలి, సమాచారం కాకుండా. విద్యార్థి యొక్క మనోచలనాత్మక రంగాలను దృష్టిలో పెట్టుకొని ప్రశ్నలు ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు. వీటి గురించి మనం మళ్ళీ ముందు తెలుసుకున్నాం. ఇది సాంప్రదాయిక ప్రశ్నాపత్రం యొక్క భావన. అయితే మరి ఆధునిక ప్రశ్నాపత్రం ఎలా ఉంది, ప్రస్తుతం మనం పాటిస్తున్నటువంటి ప్రశ్నాపత్రం ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని గురించి చర్చిస్తే, మనం విద్యను బోధించేటప్పుడు లేదా ఒక కోర్సులో ఒక విద్యార్థి చేరుతున్నప్పుడే ఆయన లోపల ఎటువంటి ప్రవర్తన మార్పులు రావాలి అని అనుకుంటున్నామో ఆ సిలబస్ను తయారు చేస్తాం. ఆ సిలబస్ ద్వారా విద్యార్థి యొక్క సర్వాంగీణ వికాసం జరగాలి అని చెప్పేసి మనం కోరుకుంటాం. అట్లా జరిగినటువంటి సర్వాంగీణ వికాసాన్ని మదింపు చేయడం కోసము ఈ ఆధునిక ప్రశ్నాపత్రము అనేటువంటిది ఉపయోగపడుతుంది అని పెద్దలు చెప్పారు. దీంట్లో అన్ని రకాల ప్రశ్నలు ఉంటాయి, అనేక రకాల ప్రశ్నలు. అంటే
వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఉంటాయి, లఘు సమాధాన ప్రశ్నలు ఉంటాయి, అతి లఘు సమాధాన ప్రశ్నలు ఉంటాయి, ఏకవాక్య ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయి, లక్ష్యాత్మకమైనటువంటి ఒకే పదాన్ని గుర్తించేటువంటి ప్రశ్నలు ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఈ ప్రశ్నల గురించి కూడా మళ్ళీ మనం ఇదే క్లాసులో చెప్పుకుందాం. తర్వాత నిరంతరంగా ఉండాలి. అంటే పరీక్ష అనేటువంటిది ఒక్కసారి 6 నెలలకో 3 నెలలకో పెట్టేది కాకుండా నిరంతరంగా దాన్ని ఏమంటారు, పరీక్షిస్తూ ఉంటే విద్యార్థుల్లో అన్ని రకాలైనటువంటి జ్ఞానము లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ప్రశ్నాపత్రాలు దోషరహితంగా ఉండాలి. మనం ఇందాక చెప్పుకున్నటువంటి దోషాలు ఏవి ఉండకూడదు. తర్వాత ప్రశ్నాపత్రం తయారీలో సామూహికత ఉండాలి. ఒకడే వ్యక్తి ఎంత గొప్పవాడైనప్పటికీ ఒక్క వ్యక్తి ద్వారా జరిగినటువంటి పని కంటే ఎక్కువ మంది కల్పించుకొని ఎక్కువ మంది ఆలోచనలను పంచుకొని ఆ పని చేస్తే పనిలో పర్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రశ్నాపత్రాన్ని తయారు చేసేటప్పుడు కూడా కేవలం విషయ నిపుణులు మాత్రమే కాకుండా మనోవైజ్ఞానిక, ఆర్థిక, సామాజిక రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు, ఆ రంగంలో నిష్ణాతులైనటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలను తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక సమూహం ద్వారా ప్రశ్నాపత్రాన్ని తయారు చేయాలి. తర్వాత వస్తునిష్టకు దీంట్లో అవకాశం ఉంటుంది. ఇందాక వ్యక్తినిష్ట అన్నాము, ఇప్పుడు వస్తునిష్ట. అంటే మనం ఏ విషయాన్ని అయితే విద్యార్థికి నేర్పాలి అని అనుకున్నామో అదే విషయం నేర్పుతున్నామా లేదా అనేటువంటి విషయాన్ని పరీక్షించడం కోసం దీంట్లో. తర్వాత మూల్యాంకనంలో సమదృష్టి, ఇందాక ఉన్నటువంటి లోపాలన్నీ కూడా తీర్చిదిద్దాల్సిన అవసరము ఉన్నది. వాటిని ఆ లోపాలన్నింటినీ కూడా పరిష్కరించడం కోసమే ఆధునిక ప్రశ్నపత్రాన్ని తయారు చేసుకుంటున్నాం. కాబట్టి ఇది ఎట్లా ఉండాలి అని అంటే అది కొన్ని వ్యాసరూప సమాధానాలు ఉండాలి, కొన్ని లఘు సమాధానాలు ఉండాలి, కొన్ని అతి లఘు సమాధానాలు ఉండాలి. ఆ ప్రశ్నలు ఎన్ని రకాలుగా ఉంటాయి అనేటువంటిది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆధునిక ప్రశ్నాపత్రంలో సింహభాగం అంటే ఎక్కువ భాగము వ్యాసరూప సమాధానాల ప్రశ్నలు ఉంటాయి. దీంట్లో విద్యార్థి స్థాయిని కూడా దృష్టిలో పెట్టుకొని సమాధానాలు అంటే ప్రశ్నలు ఉండే అవకాశం ఉన్నది. చిన్న స్థాయిలో అంటే ప్రాథమిక మాధ్యమిక స్థాయిలో కనుక ప్రశ్నలు ఇస్తున్నప్పుడు వ్యాసరూప ప్రశ్నలు తక్కువగా ఉండాలి, లఘు సమాధానాలు అతి లఘు సమాధానాలు ఎక్కువగా ప్రశ్నించడానికి అవకాశం ఉండాలి. కాబట్టి ఈ వ్యాసరూప ప్రశ్నల్లో స్థాయిని బట్టి చిన్న స్థాయిలో 30%, మాధ్యమిక స్థాయిలో 40%, కళాశాల స్థాయిలో ఒక 50-60%, స్నాతకోత్తర స్థాయిలో 70-80% కూడా ఇవ్వచ్చు అనేటువంటి అవకాశం మనం చూడాలి. తర్వాత వ్యాసరూప ప్రశ్నలు ఇస్తున్నప్పుడే ఆ ప్రశ్నల్లోనే నిడివి మరియు సమాధానము, నిడివి అంటే ఎంత ఆన్సర్ రాయాలి, ఎన్ని పదాల్లో ఎన్ని వాక్యాల్లో ఆన్సర్ రాయాలి, ఆ ఆన్సర్స్ రాయడానికి ఎంత సమయం పట్టవచ్చు, ఆ ఆన్సర్లో ఏ పాయింట్స్కి ఎన్ని మార్కులు ఇస్తాము అనేటువంటి విషయం గుర్తించాలి. మీరు చూడండి, మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు 3 గంటలు సమాధానాలు రాయండి అన్నప్పుడు సబ్జెక్టు పేపర్ ఏమో 2.5 గంటలు రాయండి అంటారు, ఆబ్జెక్టివ్ ఇచ్చేసరికి 30 నిమిషాల్లో పూర్తి చేయండి అంటారు. అంటే ఇది సమయాన్ని కేటాయించడము అని చెప్పేసి మనం గ్రహించాలి. తర్వాత వివరించండి, విశ్లేషించండి, కార్యకారణ సంబంధాన్ని తెలపండి వంటి ప్రశ్నలు దీంట్లో ఉండాల్సిన అవసరం ఉన్నది. తర్వాత విద్యార్థి యొక్క సృజనాత్మకతను, అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు ఈ వ్యాసరూప ప్రశ్నలు. దానికి అవకాశం కల్పించాలి. తర్వాత పాత్రలు, మన తెలుగు భాష కాబట్టి దీంట్లో అనేక రకాలైనటువంటి పాత్రలు, పాత్రల యొక్క చిత్రణ, పాత్రల యొక్క స్వభావ చిత్రణ లేదా సన్నివేశాల్లో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి విషయాలు, కొన్ని సన్నివేశాలు అసంపూర్తిగా ముగిస్తే దాని ముగింపు అంటే శోకం, దాన్ని ఏమంటారు, బాధాకరమైన ముగింపు ఎట్లా ఇవ్వాలి, సంతోషకరమైన ముగింపు ఎట్లా ఇవ్వాలి అనేటువంటిది మనం అడిగేటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి భావనలను ఈ వ్యాసరూప ప్రశ్నల్లో మనం ప్రశ్నించాల్సిన అవసరం. తర్వాత వ్యక్తీకరణ నైపుణ్యాలలో ఉన్నటువంటి వివరణ, విశ్లేషణ, సమగ్రత, రచనా శైలి, పదాల యొక్క ప్రయోగము, వాక్య నిర్మాణము, ఇవన్నీ కూడా ఈ వ్యాసరూప ప్రశ్నల ద్వారా పరీక్షించడానికి అవకాశం ఉంటుంది. ఈ తర్వాత ఆధునిక ప్రశ్నపత్రంలో జోడించాల్సినటువంటి అంశాలు లఘు సమాధానాల ప్రశ్నలు.
ఇది అవి ఒక 2 పేజీల వరకు రాస్తే లఘు సమాధానాల ప్రశ్నలు 1 పేజీ, హాఫ్ పేజీ వరకు రాయొచ్చు. లేదా 1 పేరా 2 పేరాలు మించకుండా దీన్ని రాయొచ్చు. 10 వాక్యాలు 20 వాక్యాల లోపు దీన్ని పూర్తి చేయమని చెప్పేసి అడగచ్చు. మామూలుగా మన తెలుగు భాషకు సంబంధించి టీకాలు రాయమనడం, తాత్పర్యం రాయమనడం, టీకా తాత్పర్యాలు 2 రాయమనడం. టీకా అంటే ప్రతిపదార్థాలు రాయమనడము, లేకపోతే సంక్షిప్తంగా క్లుప్తంగా రాయడం అనేటువంటిది దీంట్లో ప్రశ్నించే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ప్రశ్నలకు సమాధానాల యొక్క నిడివి కొన్ని వాక్యాలకు లేదా 1-2 పేరాలకు పరిమితం అవుతుంది. మామూలుగా ప్రాథమిక స్థాయిలో ఒక 20-25% వరకు ఇవ్వచ్చు. మాధ్యమిక స్థాయిలో ఇంకొంచెం పెంచొచ్చు. తర్వాత ఇంకా పైకి వెళ్ళిన కొద్దీ దీని యొక్క స్థాయి పెరిగితే మంచిది. తర్వాత సందర్భాలను వివరించడము, లేకపోతే విషయాలను వర్గీకరించడము, లేకపోతే ఇప్పుడు ఆధునిక ప్రశ్నాపత్రానికి సంప్రదాయ ప్రశ్నాపత్రానికి సామ్య భేదాలను తెలపండి అన్నాడు. అప్పుడు మీరు ఆ విషయం మీద పూర్తి అవగాహన ఉండాలి, ఈ విషయం మీద కూడా పూర్తి అవగాహన ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు సమాధానాలు రాసే అవకాశం ఉంది. కాబట్టి ఇట్లా సామ్య భేదాలను తెలపడము, ఉదాహరణలు ఇవ్వడము, వివరించడము, సందర్భాలను తెలపడము, ఇట్లాంటి ప్రశ్నలు ఈ లఘు సమాధాన ప్రశ్నాపత్రాల్లో ఉంటాయి. తర్వాత వచ్చేటువంటిది అతి లఘు సమాధాన ప్రశ్న. అంటే ఏకవాక్యంలో ఉండేటువంటి ఒక 2-3 పదాల లోపల ఉండేటువంటిది, ఒకే పదం లోపల కూడా ఉండొచ్చు. ఈ అతి లఘు సమాధాన ప్రశ్నలు కూడా ఆధునిక ప్రశ్నాపత్రంలో భాగమైనాయి. విద్యార్థుల యొక్క గుర్తింపు, స్మృతి అనేటువంటి 2 అంశాలను ఈ అతి లఘు సమాధాన ప్రశ్నలు అంచనా వేస్తాయి. 1 లేదా 2 పదాలు లేదా 1 లేదా 2 భావనలకు సంబంధించి సమాధానాలు పరిమితం అవుతాయి. ఎవరు, ఎక్కడ, ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి, ఎలా, ఏమిటి, ఎందుకు, ఇట్లాంటి ప్రశ్నలను ఇవ్వడం ద్వారా ఏకవాక్యంలో వాళ్ళు సమాధానం చెప్తారు. దీనిలో ఈ ప్రశ్నలోకి 20% వరకు ఉండాలి. ఎక్కువ ప్రశ్నలు ఉండాలి, మార్కులు తక్కువనే ఉండాలి. 1 మార్కు, హాఫ్ మార్కే ఉంటుంది. ప్రశ్నలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. ఇట్లాంటిదే దీన్నే లక్ష్యాధార ప్రశ్నాపత్రం అని కూడా అంటారు. ఆ లక్ష్యాధార ప్రశ్నాపత్రాల్లో ఏముంటాయి? అతి లఘు సమాధాన ప్రశ్నల్లోనే మళ్ళీ లక్ష్యాధార మూల్యాంకనం ఏంటి అనేది మళ్ళీ చెప్పుకుందాం ఇప్పుడు. అందులో తప్పొప్పుల ప్రశ్న. ఒక వాక్యం ఇచ్చి దాన్ని ఇది తప్పా రైటా అని చెప్పేసి అడుగుతా ఉంటారు. కాబట్టి మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం తప్పొప్పుల ప్రశ్నలు అని చెప్పేసి అంటారు. ఈ తప్పొప్పుల ప్రశ్నలు అంటే ఏమిటి? ఈ ఒక వాక్యము తప్పా రైటా అనేటువంటిది నిర్ణయించాలి. దీంట్లో విషయానికి సంబంధించినవి ఉంటాయి. శ్రీరాముడు దశరథుని కుమారుడు, ఇది ఒప్పు. సీతక్క అను పదంలో సవర్ణ దీర్ఘ సంధి ఉంది. సీత ప్లస్ అక్క సీతక్క, సీతాక్క కాలేదు. ఇది సవర్ణ దీర్ఘ. సీత ప్లస్ అక్క, ఆకు ఆపరమైంది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి అవుతుందేమో అని అవకాశం ఉన్నది. ఒక ప్లస్ ఒక్కొక్క లేదా ఒకానొక, ఇవి దీంట్లో ఏ రూపం రైట్. ఇట్లాంటి అంటే అటు వ్యాకరణము, ఇటు భాష, అటు విషయము అన్నిటినీ పరీక్షించడం కోసం చేసేటువంటి ప్రయత్నము ఈ తప్పొప్పుల ద్వారా జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఒక్కొక్కసారి వాస్తవము మరియు అభిప్రాయము 2 రకాలుగా ఉంటాయి. మన అభిప్రాయం ఏంటిది తెలిపేటువంటివి ఉంటాయి, వాస్తవాలైనటువంటివి కూడా కొన్ని ఉంటాయి. చెట్లకు కొమ్మలు ఉంటాయి, కొమ్మలు చెట్లను రక్షిస్తాయి. దీంట్లో ఒకటి రైట్. ఏంది? చెట్లకు కొమ్మలు ఉంటాయి అనేంత వరకు రైట్. అన్ని చెట్లకు కొమ్మలు ఉంటాయి. ఆ చెట్లను కొమ్మలే రక్షిస్తాయి అనడం అనేటువంటిది ఆయన అభిప్రాయం. రక్షించవచ్చు, రక్షించకపోవచ్చు. కాబట్టి ఏది నిజము, వాస్తవము, లేదా ఏది అభిప్రాయం అనేటువంటిది కూడా కనుక్కోవాల్సిన అవసరం ఉన్నది. పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి వాక్యాలు యథాతథంగా ఇవ్వకుండా పాఠ్యాంశం అర్థమైతే సమాధానాలు పెట్టే విధంగా దీంట్లో ప్రశ్నలు ఇవ్వాల్సిన అవసరము ఉన్నది. ఒక్క నిమిషము.
తర్వాత బహుళ సమాధాన ప్రశ్నలు. ఈ బహుళ సమాధాన ప్రశ్నలు అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇప్పుడు మనందరం ఎక్కువగా ఉపయోగిస్తున్నటువంటిది లేదా మనం ఏ పరీక్షలోనైనా ఎదుర్కొనేటువంటిది ఈ బహుళ సమాధానాల ప్రశ్నలు. దీంట్లో ఒక నిర్దేశ వాక్యం ఉంటుంది, దాన్ని స్టెమ్ అని చెప్పేసి అంటారు. తర్వాత దాని కింద 4 లేదా 5, 3 ఇట్లా సమాధానాలు ఉంటాయి. వీటిని ఆల్టర్నేటివ్ ఆన్సర్స్ అని చెప్పేసి అంటారు, ప్రత్యామ్నాయ సమాధానాలు అని చెప్పేసి అంటారు. దీంట్లో ఈ ప్రశ్నలు ఇచ్చేటప్పుడు భ్రాంతి కారకాలను ఇచ్చే అవకాశం ఉన్నది. భ్రాంతి కారకాలు అంటే ఆన్సర్ ఇది కావచ్చు అని, అంటే ఒకే ఆన్సర్ కాకుండా 2, 3 కూడా ఇది కూడా కరెక్టేనేమో, ఇది కూడా కరెక్టేనేమో, అంటే చిన్న తేడాతోని సమాధానం మారిపోయేటువంటి దానికి ఇట్లా ఇచ్చేటువంటి దీన్ని ప్రలోభ కారకాలు అని, చాంచల్య కారకాలు అని, లేదా భ్రాంతి కారకాలు అని చెప్పేసి అంటారు. కాబట్టి ఇట్లా నిర్దేశ వాక్యము దాన్ని స్టిమ్ అని చెప్పేసి అంటారు. ఆల్టర్నేటివ్ ఆన్సర్స్ నేమో ప్రత్యామ్నాయ సమాధానాలు అని చెప్పేసి అంటారు. దీంట్లో 3, 4, 5 ఇట్లా ఎన్నైనా మల్టిపుల్ చాయిసెస్ ఇవ్వచ్చు. ఎక్కువగా పైవన్నీ అనే సమాధానం కానీ, ఏది కాదు అనేటువంటి సమాధానం కానీ ఇస్తూ ఉంటారు. అట్లా ఇవ్వకుండా ఇంకా వేరే విధమైనటువంటి భ్రాంతి కారకాలని ఆన్సర్స్ లో పెడితే దాన్ని అది చేయొచ్చు. అట్నే సజాతీయంగా ఉండాలి ఆన్సర్స్ కింద ఇచ్చేటువంటిది, అంటే ఎక్కువ కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉండాలి. అన్ని నామవాచకాలు కానీ, అన్ని క్రియలు కానీ, అన్ని సంధులు కానీ అట్లాంటివి ఉంటే మంచిది అని చెప్పేసి అంటూ ఉన్నారు. తర్వాత వచ్చేటువంటిది యుగళీకరణ. యుగళీకరణ అంటే మనం జతపరచండి అనేటువంటి ప్రశ్నలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా లక్ష్యాధార ప్రశ్నల్లో మనం చూస్తూ ఉంటాము. ఒక్కోసారి ఒకవైపు 3 లేదా 4 ప్రశ్నలు ఇచ్చి ఇంకో వైపు అంతకంటే ఎక్కువ సమాధానాలు ఇస్తే ఇంకో ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. మామూలుగా ఇటు ఒక 5 అటు ఒక 5 ఇచ్చి 5ంటిని జతపరిస్తే సరిపోతుంది అనేటువంటిది కూడా ఉంటుంది. అన్ని వరుసల్లో అన్ని రకాలైనటువంటి ప్రశ్నలు సజాతీయాలై ఉండాలి, కన్ఫ్యూజ్ చేసే రకాలై ఉండాలి. ఉదాహరణకి బిరుదులు అడిగింది అనుకోండి, ఇటు కవులు ఇటు బిరుదులు అట్నే ఉండాలి. పుస్తకాలు అడిగితే ఇటు కవులు ఇటు పుస్తకాలు అడగాలి. లేదా సాహిత్యంలో ఉన్నటువంటి పాత్రలు ఉన్నాయనుకో, ఒకవైపు రచయితలు లేదా పుస్తకం పేరు, తర్వాత ఇటు పాత్రలు ఉండాలి. అట్లా మీకు నెట్లో కూడా ఇట్లాంటి ప్రశ్నలు చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. ఒక్క ప్రశ్నకు మీరు ఆన్సర్ చేయాలి అంటే దాంట్లో ఉన్నటువంటి 4-5 ప్రశ్నలకు సమాధానం తెలియాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి యుగలీకరణ ప్రశ్నలు, బహుళ సమాధానాల ప్రశ్నలు మీకు నెట్లో కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇంకొకటి చేసేదంటే ఎక్కువ ఆప్షన్స్ ను కూడా కొంచెం పెంచితే కన్ఫ్యూజ్ అయ్యడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అంటారు. తర్వాత లక్ష్యాధార ప్రశ్నల్లో ఖాళీలను పూరించండి అనేది మనం తెలుసు, చిన్న ఉన్నప్పటి నుంచి కూడా మనం నేర్చుకుంటున్నాము. దీన్ని రిక్త పూరణ ప్రశ్నలు అని చెప్పేసి అంటారు. దీంట్లో కన్ఫ్యూజన్ లేకుండా ఉండేటువంటి పదాలని పూరించే విధంగా ఉండాలి. అవి విభక్తి ప్రత్యయాలు కావచ్చు, నామవాచకాలు కావచ్చు, క్రియలు కావచ్చు, సర్వనామాలతో కావచ్చు. ఏవైనప్పటికీ ఈ ప్రశ్నలు ఏ లక్ష్యాధార ప్రశ్నలైనా కూడా మామూలుగా సర్వనామాలతోని ప్రారంభం కావద్దు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అట్లనే చాలా ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, ఇట్లాంటి సమాధానాలు రాకుండా ప్రశ్నలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. దీంట్లో ఈ తప్పులు, బహుళ సమాధాన ప్రశ్నలు, యుగలీకరణ ప్రశ్నలు, ఖాళీలను పూరించే ప్రశ్నలు మాత్రమే కాకుండా దోష సవరణ ప్రశ్నలు, సంబంధ నిర్ణయ ప్రశ్నలు, వ్యవస్థీకరణ ప్రశ్నలు, వర్గీకరణ ప్రశ్నలు, విలోమ రూప ప్రశ్నలు, చిత్ర విషయ ఆధారిత ప్రశ్నలు అని ఇట్లా అనేక రకాలైనటువంటి ప్రశ్నలు కూడా ఈ మన ఆధునిక ప్రశ్నాపత్రం ద్వారా దాంట్లో ఈ అతిలఘు సమాధాన ప్రశ్నలకి మనం ఆన్సర్స్ ఇవ్వచ్చు. మరి ఈ లక్ష్యాత్మక ప్రశ్నలు లేదా అతిలఘు సమాధాన ప్రశ్నల వల్ల ప్రయోజనాలు ఏమున్నాయి? ఏ పరిమితులైతే వ్యాసరూప సమాధాన ప్రశ్నలకు ఏ పరిమితులు ఉన్నాయో ఆ పరిమితులన్నీ కూడా లక్ష్యాత్మక
ప్రశ్నలకి ప్రయోజనాలుగా మారుతాయి. అంటే వ్యక్తిగతమైనటువంటి ప్రభావము, అది ఉపాధ్యాయులది కావచ్చు లేదా విద్యార్థులది కావచ్చు, అట్లాంటి ప్రభావం ఉండకుండా ఇవి చూస్తాయి. ఎందుకంటే కింద ఆప్షన్స్ ఉంటాయి, లేదా ఒకటే పదం ఉంటుంది, పెద్ద విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉండదు, గుర్తింపు చేస్తే సరిపోతుంది, జ్ఞాపకం ఉన్న విషయం రాస్తే సరిపోతుంది. కాబట్టి వ్యక్తినిష్ట అనేటువంటి దాన్ని తర్వాత మార్కులు వేసేటప్పుడు అంతకు ముందు రాసిన సమాధాన పత్రాన్ని బట్టి తర్వాత మార్కులు వేయడం అనేది ఉండదు. ఉదాహరణకు అక్కడ ABCD 4 ఉంటాయి, ఆ 4ని బట్టి రైటా తప్ప వాల్యూ చేస్తూ ఉంటారు. కాబట్టి వ్యక్తుల ప్రభావం తక్కువగా ఉంటుంది. తర్వాత ఈ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు వచ్చిన తర్వాత పరీక్ష పెట్టడము, వాల్యూ చేయడము, రిజల్ట్స్ ఇవ్వడం చాలా స్పీడ్ అయిపోయింది. కేవలం 3-4 రోజుల్లోనే కొన్ని లక్షల మంది రాసినటువంటి పరీక్షలకు కూడా రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి టెక్నాలజీ పెరిగిన తర్వాత, OMR షీట్స్ వచ్చిన తర్వాత ఈ ప్రశ్నల ద్వారానే ఎక్కువ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రశ్నల్లో మళ్ళీ అన్ని పాఠ్యాంశాల్లో ఏ ఒక్క చిన్న విషయం మిస్ అయినా కూడా, ఒక ప్రశ్నకు సమాధానం మిస్ అవుతుంది అనేటువంటి విషయము అందరికీ తెలుసు. కాబట్టి లోతైన అధ్యయనము చేయించడానికి ఈ ప్రశ్నలు ఉపయోగపడతాయి. కేవలం కంఠస్థం చేయడము, లేదా ఊహించి రాయడము, లేదా ఏదో గుడ్డిగా చిత్తుబొత్తు వేసేసి కొన్ని సినిమాల్లో చెప్తారు కదా, కాయిన్ ఉంటే సరిపోతుందిరా, ABCD ఏదైనా మనం కాయిన్ వేయొచ్చు అనేటువంటి అట్లా ఊహించి చేసేటువంటిది కానీ, కేవలం గుడ్డిగా దేవుడిని నమ్ముకొని పెన్ను దేని మీద పడితే దాని మీద పెడదాము అని ఇట్లాంటి ఏవి కూడా ఈ దీంట్లో పని చేయవు. ఇది లక్ష్యాత్మక ప్రశ్నల్లో ఒక పదాన్ని ఖాళీలు పూరించాలి. ఎన్ని పదాలంటే ఊహిస్తావు, తర్వాత ఈ జతపరచడం ఉంటాయి, ఎన్ని అంటే ఊహిస్తావు. కాబట్టి ఇది కరెక్ట్ అయినటువంటిది కాదు. తర్వాత ఇది చాలా విశ్వసనీయమైనటువంటిది. అది అంటే మూల్యాంకనం స్పష్టంగా జరుగుతుంది కాబట్టి విశ్వసనీయమైనటువంటిది, ప్రామాణికమైనటువంటిది. సమాధానాలు సరైనవి మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. సమయం కూడా ఆదా అవుతుంది. రాసేటువంటి వాళ్ళ సమయం ఆదా అవుతుంది, పేపర్ వాల్యుయేషన్ చేసేటువంటి వాళ్ళ సమయం ఆదా అవుతుంది. ఎటువంటి ప్రభావాలకు లోను కాకుండా జవాబులు కూడా వీళ్ళు పొందేటువంటి అవకాశం ఉంది. ఎంత గొప్ప ప్రశ్నాపత్రానికైనా, ఎంత గొప్ప విషయానికైనా కొన్ని పరిమితులు అనేటివి ఉంటాయి. దీంట్లో వ్యాసరూప సమాధానాలకు ఉన్నటువంటి ప్రయోజనాలు దీనికి పరిమితులుగా ఉంటాయి. అంటే ఏ లోపాలను మనము నివారించడం కోసం ఈ పద్ధతిని పెట్టినామో ఆ ప్రయోజనాలను కోల్పోతున్నట్టే కదా. కాబట్టి వ్యాసరూప సమాధానాలకు ఉన్నటువంటి ప్రయోజనాలు లక్ష్యాత్మక ప్రశ్నల్లో లోపాలుగా కనిపిస్తూ ఉంటాయి. భావ వ్యక్తీకరణ సామర్థ్యం దీంట్లో ఉండదు. తార్కిక ఆలోచన, విశ్లేషణకు దీంట్లో అవకాశం ఉండదు. విద్యార్థుల యొక్క అనుభవాలు, అభిప్రాయాలను చెప్పడానికి అవకాశం ఉండదు. ప్రశ్నాపత్ర నిర్మాణానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. పరీక్ష నిర్వహణకు చాలా ఖర్చు అవుతుంది. టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఈ లోపాలు ఉన్నప్పటికీ దీనివల్ల కూడా ప్రయోజనాలు అధికంగా ఉన్న కారణంగా దీన్ని ఎక్కువ మంది ప్రవేశపెట్టడం జరిగింది. నిజంగా శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో నిపుణుల ఆధ్వర్యంలో ప్రశ్నాపత్రాలను కనుక తయారు చేస్తే ఈ లోపాలు కూడా నివారించి మంచి ప్రశ్నల్ని మంచి ప్రశ్నాపత్రాలని తయారు చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాం. తర్వాత లక్ష్యాధార మూల్యాంకనము అని చెప్పేసి ఉంది. ఈ లక్ష్యాధార మూల్యాంకనము ఏం చెప్తుంది అని అంటే, మామూలుగా మనం విద్యాబోధన చేసేటప్పుడే ఇటు లక్ష్యాలను ముందు పెట్టుకొని ఏ లక్ష్యాలు, అవి జ్ఞానాత్మక రంగము, అవగాహన, వినియోగము, నైపుణ్యాలు, అభిరుచులు, వైఖరి, రసానుభూతి, ఇట్లాంటి ఇన్ని లక్ష్యాలను పెట్టుకొని ఇన్ని రకాలుగా విద్యార్థిలో పరిపూర్ణత రావాలి అని కోరుకొని మనం విషయాలను పెడతాం, పాఠ్యాంశాలను పెడతాం. ఆ లక్ష్యాలు ఎంతవరకు సాధిస్తాడు అనేటువంటి విషయంలో వాళ్ళకు అభ్యసనానుభవాలను కలిగిస్తాం. అంటే లక్ష్యాలను ముందు నిర్ణయించుకొని ఆ లక్ష్యాలతో కూడినటువంటి పాఠ్యాంశాలను ప్రవేశపెట్టి అవిటి ద్వారా విద్యార్థుల్లో అభ్యసనానుభవాలని రేకెత్తిస్తాం, కలిగిస్తాం. ఇట్లా ఇది బోధన అన్నమాట. అభ్యసనానుభవాలు లేదా బోధన. ఈ బోధన చేసిన తర్వాత
ఈ లక్ష్యాలు చేరుకోవడానికి ఈ బోధన లేదా విద్యార్థులు పొందినటువంటి అభ్యసనానుభవాలు ఎంతవరకు సఫలమైనవి అని చెప్పడానికి ఉపయోగపడేటువంటిది మూల్యాంకనం. కాబట్టి ఈ లక్ష్యాలు, అభ్యసనానుభవాలు, మూల్యాంకనం అనేటువంటి త్రికోణంలో మనకు విద్యా బోధన జరుగుతూ ఉంటుంది. ఈ మూల్యాంకనము ఈ లక్ష్యాలను చేరుకున్నాయా లేదా అని చెప్పేటువంటిదే లక్ష్యాధార మూల్యాంకనము. అంటే ఒక్కొక్క జ్ఞాన రంగంలో లక్ష్యాన్ని చేరుకున్నారా, అవగాహన రంగంలో లక్ష్యాన్ని చేరుకున్నారా, వినియోగం నైపుణ్యాలలో అంటే భాషా వినియోగంలో చేరుకున్నారా, ఇతర నైపుణ్యాలలో లక్ష్యాన్ని చేరుకున్నారా అనేటువంటిది మూల్యాంకనం చేయడం కోసం ఉద్దేశించబడింది లక్ష్యాధార మూల్యాంకనం. అట్లా కాకుండా మానసికమైనటువంటి అభిరుచులు, వైఖరి, రసానుభూతి అనేటువంటిది కూడా మనం లక్ష్యాలుగా పెట్టుకున్నప్పటికీ మామూలు మూల్యాంకనంలో లేదా మామూలు పరీక్షల్లో ఈ అభిరుచి, వైఖరి, రసానుభూతి అనేటువంటి అంశాలను మనము మదింపు చేయలేము. వీటి కోసము ప్రత్యేకించి మనోవైజ్ఞానిక పరీక్షలు నిర్వహించాల్సిన అవసరము ఉంటుంది. ఓకేనా? ఇట్లా ఈ లక్ష్యాధార మూల్యాంకనంలో ఏ ఏ రంగాలని ఏ విధంగా మనం పరీక్షిస్తాము అనేటువంటి విషయాన్ని చర్చించే ప్రయత్నం చేద్దాం. దాంట్లో ఫస్ట్ది జ్ఞానాత్మక రంగము. జ్ఞానాన్ని ఎలా అధ్యయిస్తారు అంటే ఈ జ్ఞానము జ్ఞాపకం ఉంచుకోవడము అనేటువంటి అంశము, లేదా జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేటి అంశము, లేదా గుర్తించడము అనేటువంటి అంశం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి జ్ఞప్తికి తెచ్చుకునేటువంటి అంశాలు ఏవేవి ఉన్నాయి అంటే పారిభాషిక పదాలు కానీ, సాంకేతిక పదాలు కానీ, విధానాలు, పద్ధతులు, వాస్తవాలు మొదలైనటువంటి అన్ని అంశాలకి ఇప్పుడు ఛందస్సు ఉన్నది, దాంట్లో సూత్రాలు ఉంటాయి, గురులఘువులు ఉంటాయి, ఛందో నియమాలు ఉంటాయి. వాటన్నింటిని గురించి పరీక్షించాలి అంటే అది జ్ఞానాత్మక రంగం అన్నమాట. అలంకారాలు కావచ్చు, భాష కావచ్చు, ఒక్కొక్క ప్రక్రియకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలన్నీ కూడా జ్ఞానాత్మక రంగానికి సంబంధించినటువంటి అంశాలు. ఈ గుర్తింపుకు సంబంధించినటువంటి అంశాలను, పరికరాలను, అంశాన్ని వీటన్నింటిని కూడా పరీక్షించేటువంటిది జ్ఞానాత్మక రంగము. అంటే ఇది ఏ ఛందస్సుకు సంబంధించింది అని ఒక పద్యం ఇచ్చి అడిగిండనుకో, అప్పుడు అది జ్ఞానాత్మక రంగానికి సంబంధించిన పరిశీలన చేయడం కోసం, మదింపు చేయడం కోసం ఇచ్చిన ప్రశ్నగా మనం భావించాల్సి ఉంటుంది. తర్వాత రెండవది అవగాహన. అవగాహన అనేటువంటి అంశాన్ని అతను నేర్చుకున్నటువంటి అంశాన్ని ఏ విధంగా వినియోగిస్తున్నాడు, లేదా నేర్చుకున్న అంశాన్ని సోదాహరణంగా పేర్కొంటున్నాడా లేదా అనేటువంటి అంశాలను తెలుసుకోవాలి. నేర్చుకున్న సూత్రాలను, సిద్ధాంతాలను ఆచరణలోకి పెట్టే అవకాశం ఎంతవరకు ఉంది, ఆచరణలో పెడుతున్నాడా లేదా, వాటికి ఉదాహరణలు ఇస్తున్నాడా లేదా అనేటువంటి అంశాలను మూల్యాంకనం చేసేది అవగాహనకు సంబంధించినటువంటి. రెండు అంశాల మధ్య ఉన్నటువంటి తారతమ్యం కావచ్చు, రాతలో ఉండేటువంటి దోషాలు కావచ్చు, వాక్య నిర్మాణంలో ఉన్నటువంటి దోషాలు కావచ్చు, ఇవన్నిటినీ సవరించడము ఈ అవగాహన యొక్క అంశాలు. అంశం కిందికి వస్తుంది. అవగాహన ఉంటేనే వాటికి సమాధానాలు రాయగలుగుతాడు. కాబట్టి దీన్ని అవగాహనకు సంబంధించిన మూల్యాంకనం అని చెప్పేసి ఆ లక్ష్యాన్ని పెట్టుకొని చేస్తున్నటువంటి మూల్యాంకనంగా భావించాలి. ఒక విషయాన్ని విమర్శనాత్మకంగా వ్యాఖ్యానించడము లేదా వివరించడం కూడా ఈ అవగాహనకు సంబంధించినటువంటిది. సంబంధాలను తెలియజేయడం, భాషలో కొత్త సందులను విడదీయడం. అంటే అంతకుముందు ఇప్పుడు దాన్ని ఏమంటారు, సూర్యోదయము అనేటువంటి సంధిని తెలుసుకున్నాడు. మరి ఉషోదయము అని ఇచ్చినప్పుడు కూడా ఉషా ప్లస్ ఉదయము ఇది గుణసంధి అని గుర్తుపడుతున్నాడా లేదా? సూర్యోదయంలో గుణసంధికి సంబంధించిన సూత్రం ఆయనకు అవగాహన అయితేనే ఇది వస్తుంది. కాబట్టి ఇట్లా అవగాహనను పరీక్షించడం కూడా లక్ష్యాధార మూల్యాంకనంలో భాగం అవుతుంది. కొత్త సమాసాలకు విగ్రహవాక్యాలు రాయడము, అలంకారాలను గుర్తించడము, అలంకారయుతమైనటువంటి వాక్య ప్రయోగం చేయడము, సందర్భాలను చెప్పడము. ఆ పాఠం మొత్తం అర్థమైతే తప్ప సందర్భాలను చెప్పలేడు. కాబట్టి కొన్ని పద్యాలకు అర్థాలు చెప్పడం, ఇవన్నీ కూడా మనకు ఏమంటారు, ఈ లక్ష్యాధార మూల్యాంకనంలో భాగంగా మనం చెప్పు. అట్నే వినియోగానికి సంబంధించి తాను నేర్చినటువంటి విషయాలను, అవగాహన చేసుకున్నటువంటి కొత్త అంశాలను కొత్త సన్నివేశాలలో వర్తింప చేయడము. భాష నేర్చుకున్నాడు, వాక్య నిర్మాణం నేర్చుకున్నాడు, కొత్త కొత్త పదబంధాలను నేర్చుకున్నాడు, కానీ వాటిని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో తెలియలేదు అనుకోండి, దాన్ని నేర్చుకున్నటువంటి లక్ష్యం పూర్తిగా సాధించినట్టు కాదు. కాబట్టి
మనకు అవగాహన అయినటువంటి విషయాలని నిత్య జీవితంలో ఎలా వినియోగం చేస్తున్నాము అనేటువంటిది పరీక్షించడం కోసం లక్ష్యాధార మూల్యాంకనంలో వినియోగ నైపుణ్యాన్ని వినియోగాన్ని మనము పరీక్షిస్తున్నట్లు లెక్క. దీంట్లో వక్తృత్వం విషయంలో కావచ్చు, రచన విషయంలో, పఠనంలో, రాతలో వాళ్ళ యొక్క సామర్థ్యాలను వినియోగించి ప్రదర్శిస్తూ ఉంటారు. వాటికి సంబంధించిన ప్రశ్నలు దీంట్లో ఉంటాయి. ఇచ్చిన వాక్యాలను ఊహించి సలహాలు రాయండి, సమాధానాలు రాయండి అంటారు. నువ్వు ప్రధానమంత్రి అయితే ఏం చేస్తావు, నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తావు, నువ్వే ఈ తరగతి గది ఉపాధ్యాయుడు అయితే ఏం చేస్తావు, నువ్వు ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు అయితే ఏం చేస్తావు, ఈ కళాశాల ప్రిన్సిపల్ అయితే ఏం చేస్తావు, నువ్వు మీ జిల్లా కలెక్టర్ అయితే ఏం చేస్తావు. ఇట్లా ఇవన్నీ ప్రశ్నలు ఒకటి. తర్వాత విద్యారంగంలో నువ్వు ఎటువంటి మార్పులు తీసుకొస్తావు, ఇట్లాంటి ఏవైనా ప్రశ్నలు అడిగితే గనక అతను నేర్చుకున్నటువంటి అంశాలు, అవి భాషాపరమైనవి కావచ్చు, విషయపరమైనటువంటి కావచ్చు, వాటిని వ్యక్తీకరించడానికి అవకాశం ఉంది. అట్లా ఎంతవరకు సఫలం అవుతున్నాడు అనేటువంటి ఆ లక్ష్యంతో ఉండేటువంటి ప్రశ్నల్ని లక్ష్యాధార మూల్యాంకనంలో వినియోగాన్ని పరీక్షించడం కోసం మనం వాడతాం. ఒక సమస్యకు పరిష్కారాన్ని సూచించడం, ఇచ్చిన సమస్యను విశ్లేషణ చేసి తన నిర్ణయాన్ని చెప్పడం అనేటువంటిది ఈ వినియోగ నైపుణ్యంలో వస్తుంది. తర్వాత మనకు చతుర్విధ భాషా నైపుణ్యాలు ఉన్నాయి. భాషణం, పఠనం, లేఖనం, శ్రవణం. ఇది అట్లా ఆ నైపుణ్యాలతో పాటు ఇతరత్రా వ్యక్తిత్వ నిర్మాణంలో ఉన్నటువంటి నైపుణ్యాలు, అంటే వివిధ కళలని అభ్యాసం చేయడం కావచ్చు, లేకపోతే చిత్రపటాలు వేయడము, పాటలు పాడడం, వక్తృత్వము, లేదా తన భావాల్ని నిస్సంకోచంగా సూటిగా స్పష్టంగా చెప్పడము, ఇట్లాంటి ఈ శ్రవణ భాషణ, పఠన, లేఖన నైపుణ్యాలను కూడా ఈ నైపుణ్యాలలో మనము ప్రకటిస్తున్నాం. కాబట్టి ఒక్కొక్క లక్ష్యాన్ని ఆధారం చేసుకొని పరీక్ష పెట్టాలి అనుకున్నప్పుడు ప్రశ్నాపత్రంలో అన్ని రకాలైనటువంటి ప్రశ్నలు ఉండాలి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. కాబట్టి లక్ష్యాధార మూల్యాంకనం అనేటువంటిది ప్రస్తుతం జరుగుతున్నటువంటి మూల్యాంకనం. దీన్ని మనం బేస్ చేసుకొని ప్రశ్నాపత్రాలు ఏ విధంగా తయారు చేయాలి, ప్రశ్నాపత్రాలకు తుది రూపం ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని గమనిస్తే, మనం ఇందాక చెప్పుకున్నాం ఏమని, వ్యాసరూప అంటే సాంప్రదాయికమైనటువంటి ప్రశ్నాపత్రాల్లో ఎక్కువ ఐచ్ఛిక అంశాలు ఇచ్చే అవకాశం ఉన్నది కాబట్టి అన్ని పాఠాలు చదవడానికి అవకాశం లేదు అనేటువంటి. మరి దాన్ని తొలగించాలి అంటే అన్ని పాఠ్యాంశాలకు సరైనటువంటి భారత్వం ఇవ్వాలి. 5 యూనిట్స్ ఉన్నాయి అనుకోండి, లేదా 10 యూనిట్స్ ఉన్నాయి, ఎన్ని యూనిట్స్ ఉన్నా మార్కులు అన్ని యూనిట్లకు సమానంగా కేటాయించాలి. ఇది ఫస్ట్. అన్ని యూనిట్లకు ఇప్పుడు 100 మార్కులు ప్రశ్నాపత్రము, 100 మార్కుల్లో 10 పాఠాలు ఉన్నాయి. ప్రతి పాఠం నుంచి 10 మార్కులు వచ్చేటట్టుగా మనం ప్రశ్నలు ఇవ్వాలి. ఇది ఫస్ట్ది. తర్వాత ఇందాక మనం చెప్పుకున్నాం లక్ష్యాలు అని చెప్పేసి, అవి వినియోగ నైపుణ్యాలు కావచ్చు, వ్యక్తీకరణ నైపుణ్యాలు కావచ్చు, మిగతా ఏవైతే అనుకున్నామో అవన్నీ నైపుణ్యాలు. లక్ష్యాలు ఏవైతే అనుకున్నామో ఆ లక్ష్యాలు, ప్రతి లక్ష్యానికి ఉదాహరణకి ఇప్పుడు 5 లక్ష్యాలు ఉన్నాయి. 5 లక్ష్యాలలో ప్రతి లక్ష్యానికి 20 మార్కులు వచ్చేటట్టుగా ప్రశ్నలు తయారు చేయాలి. తర్వాత ప్రశ్న రూపాలు మనం ఇందాక చెప్పుకున్నాం, వ్యాస రూప ప్రశ్నలు, తర్వాత లఘు సమాధాన ప్రశ్నలు, అతి లఘు సమాధాన ప్రశ్నలు, బహుళైచ్ఛిక సమాధానం, ఇట్లా ప్రశ్నల్లో లక్ష్యాత్మక ప్రశ్నల గురించి చెప్పుకున్నాం. ఈ అన్ని ప్రశ్నలు అన్ని రకాల ప్రశ్నలకు సమానమైనటువంటి భారం ఉండేట్టుగా చూడాలి. తర్వాత కాఠిన్యతా స్థాయి. ఈ కాఠిన్యతా స్థాయి విషయంలో సాధారణమైనటువంటి విద్యార్థిని దృష్టిలో పెట్టుకొని అతను కూడా సమాధానాలు రాసే విధంగా ప్రశ్నలు ఇవ్వాల్సి వస్తుంది. అందుకనే మనకు అంటే ప్రాథమిక మాధ్యమిక స్థాయిలో సులువైనవి ఒక 50% ఉండాలి, కొంచెం కఠినమైనవి ఇంకొక 30% ఉండాలి, బాగా కఠినమైనవి 20% ఉండాలి అని చెప్పేసి పెట్టుకున్నాం. తర్వాత మాధ్యమిక స్థాయి కళాశాల విద్యార్థికి వచ్చేసరికి సులువైనవి 20% ఉండాలి, కొంచెం కష్టమైనవి ఇంకొక 40% ఉండాలి, తర్వాత ఇంకొక 40% కఠినమైనవి ఉండాలి. అంటే ఒక్కొక్క స్థాయిలో కాఠిన్యత అనేటువంటిది పెరుగుతూ ఉండాలి. మొత్తానికి సులువైనవి, కఠినమైనవి, అతి కష్టమైనవి, ఇట్లా 3 రకాలైనటువంటి ప్రశ్నలకు కూడా తగిన భారత్వాన్ని ఇస్తూ మనము ఈ ప్రశ్నాపత్రాలని తయారు చేయాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఈ ప్రశ్నాపత్రాల కూర్పు విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
మనకు తెలుసు ప్రశ్నలు ఇందాక అనుకున్నాం ఏమి స్పష్టంగా ఉండాలి అని చెప్పేసి, తర్వాత సరళంగా ఉండాలి, ప్రశ్నలు సూటిగా ఉండాలి, చిన్నగా ఉండాలి అనేటువంటి విషయాల్ని మనం ఇందాకనే చెప్పుకున్నాం. కాబట్టి స్పష్టమైన భాషలో, సరళమైనటువంటి భాషలో కన్ఫ్యూజన్ లేని విధంగా ప్రశ్నలు చిన్నగా ఉంటే ఆ ప్రశ్నాపత్రం చాలా స్పష్టంగా, మంచిగా, ప్రామాణికంగా తయారు చేసినట్టుగా భావించాలి. తర్వాత ఒకే ప్రశ్నకు ఎక్కువ సమాధానాలు వచ్చే విధంగా ఉండకూడదు, జాగ్రత్త పడాలి. ఒక్కొక్కసారి మనం ఒక పాఠాన్ని చెప్పుకోలేము. ఇప్పుడు ఉదాహరణకి భాషా నైపుణ్యాలను మనం పరీక్షించాలని అనుకున్నాము, తర్వాత భాషా వినియోగ నైపుణ్యాలను పరీక్షించాలనుకున్నాము. ఈ స్పష్టత రావాలి. భాషా నైపుణ్యాలు వేరు, భాషా వినియోగ నైపుణ్యాలు వేరు. మనం ఒకటి అడగాలనుకొని ఇంకోటి అడగకూడదు. కాబట్టి అట్లా ఎక్కువ అంటే వేరే వేరే సమాధానాలు రావడానికి అవకాశం లేకుండా ప్రశ్నల్ని తయారు చేయాలి. తర్వాత సమాధానాల యొక్క భావనలను, నిడివిని, సమయాన్ని చెప్పండి. సరే, సమాధానాల్లో విద్యార్థి ఏ భావనలకు అనుకూలంగా సమాధానాలు రాయాలి, ఏ భావనలను మనం పరీక్షించాలి అని అనుకున్నామో ఆ భావనలను మనం సూటిగా స్పష్టంగా అడగాలి. సమాధానం ఎంత మోతాదులో రాయాలి, ఎంత పరిమాణంలో రాయాలి, ఎన్ని వాక్యాల్లో ఎన్ని పదాల్లో రాయాలో స్పష్టంగా రాయాలి. తర్వాత మనం ఇచ్చిన సమాధానం 3 గంటలు పరీక్ష ఉందనుకోండి, దాంట్లో ఎంత సమయం పడుతుంది అనేది ముందే ఊహించుకొని ఆ సమయానికి తగ్గట్టుగా ప్రశ్నలు ఇవ్వాలి. సమయం ఎక్కువ 3 గంటలు ఉంది కదా అని చెప్పేసి చాలా ఎక్కువ ప్రశ్నలు ఇచ్చి, పెద్ద పెద్ద ప్రశ్నలు ఇచ్చి, వివరణాత్మకమైన ప్రశ్నలు ఇచ్చినాం అనుకోండి, అది కరెక్ట్ కాదు. అట్లానే 3 గంటల సమయంలో 2-3 ప్రశ్నలు ఇచ్చినాం అనుకోండి, అది కూడా కరెక్ట్. అంటే సమయాన్ని, నిడివిని, భావనలని పరిమితం చేస్తూ, నిర్దేశిస్తూ స్పష్టంగా ఉండేటట్టుగా ప్రశ్నలు తయారు చేయాలి. ఇందాక చెప్పుకున్నటువంటి పాఠ్యాంశ భారత్వం కావచ్చు, లక్ష్యాత్మక భారత్వం కావచ్చు, ప్రశ్నల భారత్వం కావచ్చు, కాఠిన్యతా స్థాయి భారత్వం కావచ్చు, ఇట్లాంటి అన్ని భారత్వాలను పాటిస్తూ ప్రశ్నాపత్రం తయారు చేయాలి. ఏ ప్రశ్న అయినా కూడా సర్వనామాలతో ప్రారంభం కావద్దు, నామవాచకాలతోనే ప్రారంభం కావాలి అనేటువంటి విషయం గుర్తు. అంటే ఈ సర్వనామాలు వాడితే కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉన్నది. ఒక పాత్ర అనుకొని ఇంకొక పాత్ర గురించి రాసే అవకాశం ఉన్నది, ఒక విషయంకు బదులు ఇంకొక విషయం రాసే అవకాశం ఉన్నది. కాబట్టి నామవాచకాలతో ప్రశ్నాపత్రం అంటే కన్ఫ్యూజన్ లేకుండా ప్రశ్నాపత్రం తయారు చేయాలి అనడంలో ఇదొక అంశం. తర్వాత వ్యక్తినిష్టకు భంగం కలగాలి అంటే, వ్యక్తినిష్ట పరీక్ష మూల్యాంకనంలో ఉండకూడదు అని అంటే మాదిరి సమాధానాలను, వాటికి కేటాయించాల్సినటువంటి మార్కులను ముందే నిర్దేశించి కీ పేపర్ తయారు చేసుకోవాలి. తర్వాత నిపుణుల సహాయం తీసుకొని ప్రశ్నపత్రాలని తయారు చేయాలి, దోషరహితంగా తయారు చేయాలి. సంపూర్ణమైనటువంటి దాంతో ఈ ప్రశ్నల్ని కనుక తయారు చేస్తే మంచిది అనేటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి. తర్వాత వివిధ స్థాయిల్లో ప్రశ్నాపత్రాల యొక్క కూర్పు ఎలాగా ఉంటుంది మనం ఇందాక చెప్పుకున్నాము. అయినా మళ్ళొక్కసారి మామూలుగా పాఠశాల స్థాయిలో వ్యాసరూప ప్రశ్నల కంటే లఘు సమాధానాలకి, చిన్న అతిలఘు సమాధానాలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే మంచిది, ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా లక్ష్యాత్మక ప్రశ్నల్ని ఇవ్వాలి. తర్వాత పాఠశాల స్థాయిలో ఎక్కువ ప్రశ్నలు ఇవ్వాలి. ప్రశ్నలు తక్కువ కాకుండా ఎక్కువ ప్రశ్నలు ఇస్తే కనుక విద్యార్థి దాన్ని మంచిగా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. దీంట్లో మామూలు భాషా నైపుణ్యాలను పరీక్షించే విధంగా పదాలు, అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్త్యార్థాలు అంటే పదజాలానికి సంబంధించినటువంటి అంశాలు, తర్వాత వాక్య నిర్మాణం. మనం పాఠశాల స్థాయి అంటే 8వ తరగతి వరకు ఉంటుంది కాబట్టి వాక్య నిర్మాణము, ఛందస్సులు పరిచయం చేయడము, అలంకారాలని పరిచయం చేయడము, తర్వాత కర్తరి కర్మణి వాక్యాలకు ఉన్నటువంటి భేదాల్ని చెప్పడము, తర్వాత క్రియలు, తర్వాత కాలాలు, వచనాలు, వీటికి సంబంధించినటువంటి అంశాలను ఇస్తే మంచిది. తర్వాత సాహిత్యాంశాల్లో ఉన్నటువంటి కథన నైపుణ్యాలు, వర్ణన, విమర్శ శైలులు, ఇట్లాంటి వాటిని పరీక్షించాల్సి వస్తుంది. అయితే ప్రక్రియల విషయంలోకి వచ్చేసరికి వాళ్లకు ఆ 8వ తరగతి వరకు ఉన్నటువంటి పరిచయమైన ప్రక్రియలను మాత్రమే పరీక్షించాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఏ పాఠాలను మనం విద్యార్థులకు బోధించామో ఆ పాఠ్యాంశాల్లోని కవులను, రచయితలను మాత్రమే
పరిచయం చేయమని చెప్తే మంచిది. దీంట్లో అర్థాలు ఏ విధంగా మారుతాయి, పారిభాషిక పదాలు వివిధ శాస్త్రాల్లో ఏమున్నాయి అనేటువంటి వాటికంటే కూడా విషయాన్ని ఎక్కువగా పరీక్షిస్తే మంచిది. తర్వాత కళాశాల విద్యార్థి స్థాయికి వచ్చేసరికి అంటే మనం డిగ్రీ ఆ స్థాయి అనుకున్నాం. పాఠశాల స్థాయి అంటే ఇంటర్మీడియట్ కూడా పాఠశాల స్థాయి. ఈ ఈ పర్టికులర్ సంబంధించినటువంటి అంశంలో పాఠశాల అంటే ఇంటర్మీడియట్ వరకు అనుకున్నాం. కళాశాల అంటే డిగ్రీ ఆపై స్థాయి అని చెప్పేసి అనుకున్నాం. ఈ కళాశాల స్థాయిలో మామూలు విద్యను అభ్యసించేటువంటి వాళ్ళని కాకుండా ప్రాచ్య కళాశాలల్లో భాషను అభ్యసిస్తున్నటువంటి వాళ్ళు లేదా ఐచ్ఛికాంశంగా BA తెలుగు అట్లా తీసుకున్నటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. దీంట్లో ఏదైతే పాఠశాల స్థాయిలో ప్రశ్నించినామో అట్లాంటి విషయాలన్నీ ప్రశ్నిస్తూ ఇంకా ఎక్కువ స్థాయిని పెంచాల్సిన అవసరం ఉంది. పదాల్లో దోషాలు కానీ, వాక్యాల్లో దోషాలు కానీ, తర్వాత వాక్య నిర్మాణంలో ఉన్నటువంటి వైవిధ్యాలను కానీ, తర్వాత రచయితల్ని అంటే ఒక స్థూలంగా అడగడం కానీ, ఇట్లాంటి వాటిని మనం చేయాలి. తర్వాత తులనాత్మక విశ్లేషణ చేయడము, తర్వాత విశేషీకరించి రాయడము, ధ్వని గురించి, ధ్వన్యుత్పత్తి స్థానాల గురించి, రచన శైలుల గురించి, ఉక్తి వైచిత్రి గురించి, అంటే ఉక్తి అంటే శిష్టోక్తి, సభ్యోక్తి, వ్యంగ్యోక్తి, చాటోక్తి ఇట్లాంటి ఉక్తులన్నీ ఉన్నాయి కదా, ఆ ఉక్తుల గురించి, తర్వాత భాషా కుటుంబాల వర్గీకరణ గురించి, మాండలికాలు, ప్రామాణికాలు, వైయక్తిక భేదాల గురించి, భాషా యాసల గురించి ఇట్లాంటి ప్రశ్నల్ని మనం పరీక్షిస్తాం. అంటే అట్లాంటి నైపుణ్యాలని పరీక్షించాల్సిన అవసరం ఉన్నది. ఇక స్నాతకోత్తర స్థాయి విషయంలోకి వస్తే మీరు అదృష్టవంతులు, మీకు పుస్తకాలు ఇచ్చారు. కానీ ఏ యూనివర్సిటీలో అంటే మామూలు విద్యను అభ్యసించేటువంటి వాళ్ళలో టెక్స్ట్ బుక్ అంటూ ఉండదు, వాళ్ళకి సిలబస్ ఇస్తారు. ఆ సిలబస్ని అనేక పుస్తకాల నుంచి సేకరించి ఆ పాయింట్స్ని వాళ్ళు నోట్స్ రాసుకొని, క్లాసులు విని నోట్స్ రాసుకొని పరీక్షలకు ప్రిపేర్ అయ్యేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్నాతకోత్తర స్థాయిలో టెక్స్ట్ బుక్కు మాత్రమే పరిమితం కారాదు. ఇప్పుడు కూడా మీకు క్లాసులు జరుగుతున్నా అనేక మంది కేవలం టెక్స్ట్ బుక్ మాత్రమే చెప్పట్లేదు, టెక్స్ట్ బుక్కు మించి ఇంకా చెప్తూ ఉన్నారు క్లాసులు. దాంతోపాటు మీరు కూడా టెక్స్ట్ బుక్కు మించి ఇంకా ఏమైనా చదవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు నేను ఈ పాఠం ఈ సిలబస్ మీకు చెప్తున్నాను అంటే కేవలం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ పుస్తకానికే పరిమితం కాలే. మీరు అనేక చోట్ల అబ్జర్వ్ చేసి ఉంటారు, దీంట్లో లేని విషయాలు చాలా చెప్పాను. డిఈడి తెలుగు బోధనా పద్ధతులు, బిఈడి తెలుగు బోధనా పద్ధతులు, దాంతోపాటు బోధనా పద్ధతుల్లో వచ్చినటువంటి ఈ మధ్య వచ్చినటువంటి కొన్ని దాని కేటలాగ్స్, బుక్స్, ఉపాధ్యాయ కరదీపికలు, ఇట్లాంటి వాటిల్లో ఉన్నటువంటి మీ సిలబస్కి సంబంధించిన టాపిక్స్ తీసుకొని దాంట్లో దీన్ని జోడించి మీకు చెప్తున్నాను. కాబట్టి స్నాతకోత్తర స్థాయిలో కేవలం టెక్స్ట్ బుక్లో ఉన్నదాన్ని మాత్రమే పరీక్షించాలి అనేటువంటిది కాదు. కాబట్టి మూల గ్రంథాలు, పరామర్శ గ్రంథాలను బేస్ చేసుకొని ప్రశ్నాపత్రాన్ని తయారు చేయాలి. ఇది మామూలుగా అందరికీ జరిగేటువంటి విషయం. మీకు కూడా అట్లానే జరుగుతుంది. ఒక్కొక్కసారి మీ పుస్తకంలో లేని విషయాన్ని, పుస్తకంలో ఉన్నదానికంటే మించిన విషయాన్ని కూడా మీరు సమాధానాలు రాస్తే ఇంకెక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ స్నాతకోత్తర స్థాయికి సంబంధించి పాక్షికంగా ఉన్నటువంటి సమాచారాన్ని సంపూర్ణ సమాచారంగా మార్చడం కానీ, తర్వాత తులనాత్మకంగా ఒక అంశాన్ని వివరించడం కానీ, ప్రాజెక్టుల యొక్క నివేదికలు తయారు చేయడం కానీ, ఒక పెద్ద అంశాన్ని చిన్న అంశంగా సంక్షిప్తీకరించడం కానీ, ఒక చిన్న అంశాన్ని అనేక రకాలైనటువంటి విశ్లేషణలతో పెద్ద అంశంగా మార్చడం కానీ, ఒక సిద్ధాంతాన్ని, సూత్రాన్ని వివరించడం కానీ, పాత్ర చిత్రణ, పాత్ర స్వభావము, సన్నివేశాలతో రచయితలకు, కవులకు ఉన్నటువంటి ఆత్మీయ సంబంధాన్ని వివరించడం కావచ్చు, అతను చిత్రించినటువంటి పాత్రల మనో విశ్లేషణ చేసి కవి లేదా రచయిత యొక్క మనస్సును అంచనా వేయడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. రచనా శైలి భేదాలను తెలుసుకొని చెప్పడం జరుగుతుంది. తర్వాత సృజనాత్మకమైనటువంటి రచనలు సొంతగా చేసేటువంటి అవకాశం, అలవాటును పరీక్షించడము. తర్వాత అనువాద నైపుణ్యాలను, అంటే ఒక భాష నుంచి
సాహిత్యాన్ని ఇంకో భాషలోకి మార్చడానికి ఉన్నటువంటి పదానువాదము, వాక్యానువాదము, భావానువాదము, స్వేచ్ఛానువాదం, ఇట్లా అనేక రకాల అనువాద నైపుణ్యాలు, పద్ధతులు ఉన్నాయి. వాటిని గురించినటువంటి ప్రశ్నలు కూడా స్నాతకోత్తర స్థాయిలో ఇస్తే మంచిది. స్నాతకోత్తర అంటే మళ్ళీ వేరే సబ్జెక్టులు చదివేటువంటి వాళ్ళకి కాదు, తెలుగు ఐచ్ఛికాంశంగా తీసుకొని చదివేటువంటి వాళ్ళని ఇట్లా మనం పరీక్షించాలి. తర్వాత పారిభాషిక పదాల వివరణ, మనం వ్యాకరణంలో నేర్చుకున్నాం, తర్వాత అలంకార శాస్త్రంలో నేర్చుకున్న పదాలు ఉంటాయి, భాషా శాస్త్రంలో నేర్చుకున్నటువంటి గొట్టు పదాలు ఉంటాయి. వాటిని అన్ని మనం అధ్యయనం చేయాలి. వాటిని వివరించగలిగినటువంటి సామర్థ్యంలో ప్రశ్నలు స్నాతకోత్తర స్థాయిలో ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ పరీక్షల పైన కొంతమంది అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఎవరి అభిప్రాయాలు ఎట్లా ఉన్నా ఏ కాలంలోనైనా సరే అనేక రకాలైనటువంటి ప్రశ్నాపత్రాలను ఆధారంగా చేసుకొని పరీక్షలు నిర్వహించడం జరిగింది. ప్రాచీన కాలంలో అసలు లిపి లేని కాలంలో కూడా పరీక్షలు జరిగినాయి, మౌఖికంగా పరీక్షలు జరిగినాయి అనే విషయం మనకు తెలుసు. అది నెమ్మదిగా పరిణామం పొందుతూ అనేక విధాలైనటువంటి పరీక్షలు నిర్వహిస్తూ వస్తున్నాము. దాంట్లో ఇంకా పరిణామాలు, సంస్కరణలు అవసరము అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గతంలో కంటే ఇప్పుడు ఉన్నటువంటి మార్పులు కొన్ని మనం గమనించాం. ఇంతకుముందు మార్కులతో సంబంధించినటువంటి పోటీతత్వం ఉండేటువంటిది. ఇప్పుడు 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్లో కానీ గ్రేడ్లు ఇస్తున్నారు, మార్కులు లేవు. అంటే ఒక 10 మార్కులు అటు ఇటు అయినా కూడా పెద్ద ప్రాబ్లం లేదు. ఒక్కొక్క మార్కు విషయంలో కష్టపడాల్సిన అవసరం లేదు. దాని ద్వారా అనైతికమైనటువంటి పోటీతత్వం పెరుగుతుంది. మంచి పోటీతత్వం పెరిగితే మంచిదే, కానీ అనైతికమైనటువంటి పోటీతత్వం, అనవసరమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడికి విద్యార్థులు గురవుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో గ్రేడులను ఇవ్వడం జరిగింది. ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి, డిస్టింక్షన్, ఇట్లా ఇంతకుముందు ఉండేటువంటి ఇప్పుడు ఏ గ్రేడు, బి గ్రేడు, A+ గ్రేడు, B+ గ్రేడు, ఇట్లాంటి 5 గ్రేడ్ల ద్వారా మనము విద్యార్థులను చూడడం. అట్నే దాన్ని ఏమంటారు, పాయింట్స్ ఇస్తున్నాం. పాయింట్స్ ఆధారంగా చేసుకొని కూడా ఇప్పుడు దీంట్లో జరుగుతూ ఉన్నది. కాబట్టి అంటే ప్రతిసారి ఒక్కొక్క పరీక్షలో ఉన్నటువంటి లోపాలను, ప్రశ్నాపత్రంలో ఉన్నటువంటి లోపాలను సవరిస్తూ ఇంకా ముందుకు పోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత మూల్యాంకనం చేసేటప్పుడు ఉన్నటువంటి పద్ధతుల్లో కూడా మార్పు వచ్చింది. రీవాల్యుయేషన్ అనేటువంటి విషయం మనందరం చూస్తున్నాం. మనకి గనక మనం రాసినటువంటి సమాధానాలకు సరైనటువంటి మార్కులు రాలేదు అని అంటే గనక మళ్ళీ మన రీవాల్యుయేషన్ కు అవకాశము ఇస్తున్నారు. కాబట్టి అదొకటి. తర్వాత పేపర్ లీకేజీకి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తర్వాత స్నాతకోత్తర స్థాయిలో ఇందాక చెప్పుకున్నాం, ఐచ్ఛికాంశంగానే తెలుగును చదువుతున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాలను పెట్టాలి. వాళ్ళకి సంబంధించినటువంటి మూల గ్రంథాలు, పరామర్శ గ్రంథాలను అందుబాటులో ఉంచాలి, లైబ్రరీని అందుబాటులో ఉంచాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. తర్వాత పరీక్షా విధానంలో వచ్చినటువంటి మార్పులను విద్యార్థులకు తెలియజేయాలి. తర్వాత విద్యార్థులు తమకు లేని ప్రావీణ్యత స్థాయిని ఆపాదించుకునేందుకు అవకాశం లేకుండా చూడాలి. విద్యార్థుల స్థాయిని సరిగ్గా మదింపు చేస్తే కనుక వాళ్ళ యొక్క స్థాయి వాళ్ళకి అర్థమవుతుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఇది ఎందుకు చెప్పాను అంటే పీజీ స్థాయిలో మీకు చాలా మందికి మీతో అన్న విషయం కూడా మీరు కొంతమంది చెప్పినా చెప్పకున్నా, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లేదా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉపాధ్యాయులతో మనకు సత్సంబంధాలు, పరిచయాలు లేని కారణంగా మార్కులు తక్కువ ఇస్తారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పర్సంటేజ్ తక్కువ ఉంటుంది అనేటువంటి విషయం ఎవరన్నా అన్నారామా? మీకు చెప్పిరా మీరు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పీజీ చేస్తున్నాము అని అంటే? చెప్పారు. అంటే మామూలుగా ఉండేటువంటి విమర్శ ఇది. ఎందుకంటే యూనివర్సిటీలో మనం చదువుతుంటే 30 మంది 40 మంది విద్యార్థులు ఉంటారు. ఆ పాఠం చెప్పేటువంటి ఉపాధ్యాయుడికి ఆ 30 మంది 40 మంది విద్యార్థులు వ్యక్తిగతంగా పరిచయం ఉంటారు. వాళ్ళు పేపర్ వాల్యూ చేసేటప్పుడు పక్షపాతం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ఇది అంబేద్కర్ యూనివర్సిటీలో ఉండదు.
కాబట్టి మనం రెగ్యులర్ గా చదివితే పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. అందరూ వ్యక్తిగతంగా పరిచయం ఉంటారు కాబట్టి నాకు తక్కువ మార్కులు ఎందుకు వేసినావు అని కొట్లాడే అవకాశం ఉంటుంది. అంబేద్కర్ ఉపనిషత్తులో ఇది ఉండదు అనేటువంటి విషయం బయట ప్రచారంలో ఉంది, కానీ అది శుద్ధ తప్పు. మీరు పర్ఫెక్ట్ గా ఆన్సర్స్ రాస్తే గనక మీరు ఎంతైతే రాస్తున్నారో అంతకు మించి మీకు ఉపలబ్ధిని ఈ అంబేద్కర్ ఉపనిషత్తు ఈ పేపర్ వాల్యుయేషన్ చేసేటువంటి వాళ్ళు ఇస్తారు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. 70% 80% మార్కులు తెచ్చుకున్నటువంటి వాళ్ళు కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నారు అనే విషయం మీరు గమనించాలి. తర్వాత యూనివర్సిటీలో ఇంకొకటి ఉన్నది, ఏ క్యాస్ట్ కు సంబంధించినటువంటి ప్రొఫెసర్ హెడ్ గానో డీన్ గానో ఉంటే వాళ్ళకే టాపర్ అవుతారు అని చెప్పేసి అది కేవలం అపోహ మాత్రమే. ఇప్పుడు అంబేద్కర్ యూనివర్సిటీలో కానీ మిగతా యూనివర్సిటీలో కానీ పేపర్ వాల్యుయేషన్ 2 స్థాయిలో జరుగుతుంది. ఫస్ట్ వాల్యుయేషన్, సెకండ్ వాల్యుయేషన్ అని జరుగుతుంది ప్రతి పేపర్ పీజీలో. జరిగినప్పుడు ఒక వ్యక్తి 40 మార్కులు వేశాడు, ఇంకొక ఆ క్యాస్ట్కి సంబంధించిన ఎక్కువ ప్రేమ చూపించే వ్యక్తి 60 మార్కులు వేశారని, అప్పుడు ఏమవుతుంది అంటే అది థర్డ్ వాల్యుయేషన్కి పోతుంది. అంటే ఒక 10% మార్కులు డిఫరెంట్ ఉంటే ఆ రెండింటిని యావరేజ్ చేసి మార్కులు వేస్తారు. కానీ అంతకంటే ఎక్కువ డిఫరెన్స్ వస్తే గనక ఏమవుతుంది, థర్డ్ వాల్యుయేషన్ కు వెళ్ళి ఏ 2 మార్కులు దగ్గరగా ఉంటాయో వీటి యొక్క యావరేజ్ ని మీకు పర్సంటేజ్ గా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మూల్యాంకనంలో మదింపులో మీకు అన్యాయం జరిగే అవకాశమే ఉండదు. కాబట్టి ఇట్లాంటి కొన్ని అపోహలు ఉంటాయి, అవి వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు. ఇది కూడా ఒక అభిప్రాయం కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట. కాబట్టి మీరు పరీక్షలు రాసేటప్పుడు అందంగా రాయడము, స్పష్టంగా రాయడము, నిర్దిష్టంగా రాయడము, పాయింట్ వైజ్ గా రాయడము, సబ్ హెడ్డింగ్స్ పెడుతూ రాయడము, అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయడము, సోది లేకుండా రాయడము అనేటువంటిది ముఖ్యమైన విషయాలు. ఇవి గుర్తుపెట్టుకుంటే మీరు రెగ్యులర్ గా చదివినా మంచి మార్కులు వస్తాయి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చదివినా మంచి మార్కులు వస్తాయి. ఇప్పుడు నేను పిహెచ్డి చేసినటువంటి మా మేడం త్రివేణి మేడం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసింది. ఆమె రెగ్యులర్ డిగ్రీ కూడా, ఇప్పుడు ఆమె తెలంగాణ యూనివర్సిటీలో హెడ్ గా పనిచేసింది, తెలుగు డిపార్ట్మెంట్ కి చేస్తుంది. ఇప్పుడు వేరే ఉన్నది, మొన్నటి వరకు ఆమె హెడ్. కాబట్టి అంబేద్కర్ యూనివర్సిటీలో పర్సంటేజ్ తక్కువ వస్తుంది, రెగ్యులర్ గా చదివితే ఏదో మనకు వస్తుంది అనేది కాకుండా విషయ పరిజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు మనం బాగా చదివితే దేంట్లో అయినా మనం అభివృద్ధి సాధించవచ్చు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక అభిప్రాయం ఉంది, పేజీలు నింపాలి రాబై, అన్ని పేజీలు 24 పేజీలు నింపాలి, నింపితే మార్కులు ఇస్తారు. నువ్వు ఏం రాయకుండా ఎన్ని పేజీలు నింపితే ఏం లాభం? అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, ఏది ఉర్దూ పేపర్లు కూడా వస్తూ ఉంటాయి మాకు. అంటే పీజీలో తక్కువ, డిగ్రీలో ఉర్దూ పేపర్లు వస్తూ ఉంటాయి. అంటే నేను ఉర్దూ అని అనుకుంటాం, ఏం రాయాలని అర్థం కాకుండా పేపర్లు నింపాలి, 24 పేజీలు నింపాలి అంటే ఏదో రౌండ్లో గీతలో గీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు, సినిమా పాఠాలు గీస్తూ ఉంటారు, సినిమా స్టోరీలు రాస్తారు. అంత గుడ్డిగా ఎవరు మార్కులు వేయరమ్మా. పేపర్లు నింపితే మార్కులు పడతాయి అనేటువంటిది అపోహ మాత్రమే, అది ఒక అభిప్రాయం మాత్రమే, అది నిత్య జీవితంలో సఫలం కాదు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. సబ్జెక్టు లేని వాళ్ళు అర్థం కాకుండా కచ్చిరిపిచ్చిగా రాస్తే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మార్కులు ఇస్తారేమో అని అనుకుంటారు. ఎంత మీరు అర్థం కాకుండా రాసినా దాన్ని అర్థం చేసుకొని వాల్యూ చేసే ప్రయత్నమే చేస్తారు తప్ప మీరు రాయని దానికి మార్కులు పడతాయని కానీ, రాస్తే మార్కులు పోతాయని కానీ అటువంటిది కేవలం అవి దురభిప్రాయాలు మాత్రమే అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా ఈ మిగతా ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని నివారించడం కోసమే మీకు అసైన్మెంట్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది, ప్రాజెక్టులు ఇచ్చారు, తర్వాత కొన్ని దాంట్లో ప్రాక్టికల్ క్లాసెస్ పెడుతున్నారు. అవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనం పరీక్షలు రాయాల్సి వస్తుంది. తర్వాత ఈ మధ్య కాలంలో బాగా ప్రచారంలోకి వస్తున్నటువంటి అంశము, చాలా కాలం నుంచి వస్తుంది కానీ పెద్ద ఎఫెక్టివ్ ఏం లేదు, కేవలం డిపార్ట్మెంట్ టెస్టులలో మాత్రమే ఈ తెరిచిన పుస్తక పరీక్షా విధానం అనేటువంటిది ఉన్నది. ఈ తెరిచిన పుస్తక పరీక్షా విధానంలో విద్యార్థులు కంటతా పట్టాల్సిన అవసరం లేదు. తర్వాత ఉన్నత శ్రేణి జ్ఞాన రంగాల్ని, నైపుణ్యాల్ని వీళ్ళు అందిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఒక పద్ధతి ప్రకారం చదివే అలవాటు వస్తుంది, భయాందోళన నుంచి వీళ్ళని తగ్గించవచ్చు, భయం లేకుండా పరీక్షలు రాయించవచ్చు అనేటువంటి విషయాలతో ఈ తెరిచిన పుస్తక పరీక్ష ఓపెన్ బుక్ మెథడ్ తోని ఎగ్జామ్ పెట్టాలనే చర్చ జరుగుతుంది. కానీ కేవలం ప్రస్తుతం అటు ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇటు తెలంగాణలో అంటే చూసి రాయడమా సార్? ఓపెన్? అవును, ఓపెన్ బుక్ అంటే మీరు ఆథర్ బుక్స్ తీసుకొని వెళ్ళొచ్చు పరీక్షా సెంటర్ కి, ప్రశ్న చూసి ఆన్సర్ ఏ చాప్టర్ లో ఉందో చూసి
ప్రశ్నకు రాయాలి. తగినటువంటి సమాధానాల్ని ఆ పుస్తకంలో చూసి రాయొచ్చు. మీరు పుస్తకాలు బ్యాగులలో ఎగ్జామ్ సెంటర్ కు తీసుకపోవచ్చు. ఇప్పుడు ఉందా సార్ అది ఆ ఫెసిలిటీ? డిపార్ట్మెంటల్, అవునవును, డిపార్ట్మెంటల్ టెస్టులకు దాన్ని వాడుతున్నారు. ఉద్యోగం Okay, వచ్చిన తర్వాత జీఓటి, ఈఓటి ఇట్లాంటి ఒక 50 రకాల పరీక్షలు ఉంటాయి. వాటిల్లో అవసరమైనటువంటి పరీక్షలకు ఆథర్ బుక్స్ పేర్లు చెప్తారు, ప్రింటర్స్ పేర్లు చెప్తారు. ఆ పర్టికులర్ ప్రింటరు, ఆ పర్టికులర్ ఆథర్ రాసినటువంటి పుస్తకాన్ని గనక మనం సెంటర్ కి తీసుకొని పోయి ఆన్సర్స్ చూసి రాయొచ్చు. ఓకేనా? ఆ, ఇది అందుబాటులో ప్రస్తుతం లేదు. కేవలం ఈ టిఎస్పిఎస్సి గానీ, ఏపీపీఎస్సి గానీ. సార్ అలా రాస్తే రెండు వాల్యుయేషన్ ఉంటుందా సార్? అమ్మా, అలా చూసి రాయడం వల్ల వాల్యుయేషన్ ఉంటుందా? అది మనం ఫస్ట్ ఓన్గా వాళ్ళే చదివి పెడతారు కదా రాస్తాం. మరి బుక్స్ తీసుకొచ్చి రాయమని. అవును, అది అవును. value ఉంటుంది ఉంటుంది. ఉంటుంది వాల్యూ ఉంటుంది. అట్లా పాస్ అయిన వాళ్ళు అందరూ కూడా అట్లా కంపల్సరీ బుక్స్ తీసుకొని వెళ్ళి రాయాలి. లేదు అంటే అక్కడ ఉన్న వాళ్ళకి